తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. శ్రీ ఎస్వి కృష్ణారెడ్డి గారికి నమస్కరించి రాయినది. నా పేరు వాణి. నా జీవిత కథను సినిమా తీస్తారని ఆశిస్తూ మీకు ఈ ఉత్తరం రాస్తున్నాను. నా జీవితం చరిత్ర పుటల్లో లిఖించదగ్గది కాదు. చరిత్ర పుటల్లోంచి తొలగించవలసిన పేజీ నా జీవితం. తొలగించవలసిన పేజీని తెర మీదకి ఎక్కించమని ఎందుకు అడుగుతున్నానంటే, నేను చేసిన తప్పు మరే ఆడపిల్ల చేయకూడదు. చేసి పండంటి జీవితాన్ని పాడు చేసుకోకూడదు. అందుకే నా కథ పూర్తిగా చదివి సినిమా తీయమని మిమ్మల్ని వేడుకుంటున్నాను. చెప్పాను కదా, నా పేరు వాణి. మా అమ్మా నాన్నలకి నేను ఒక్కతే కూతుర్ని. చాలా చిలిపిగా అల్లరి చేస్తూ నవ్వుతూ తుళ్ళుతూ హ్యాపీగా ఉండేదాన్ని. నాకు జీవితంలో చాలా చాలా పెద్ద ఆశలున్నాయి. అవి ఎలా తీర్చుకునేదానంటే, జిమ్ డ్రెస్ ఇంటి దగ్గరే వేసుకోవచ్చుగా. అమ్మో, ఇంకేమన్నా ఉందా? ఇలాంటి మోడర్న్ డ్రెస్లు ఇంట్లో వేసుకుంటే అంతే సంగతులు. 16 ఆడాల ఆంధ్రుల ఆడపడుచులా కనపడాలంటాడు మా నాన్న. ఏంటి మీ నాన్న అంత స్ట్రిక్టా? ఏంటి అడిగావు? అంత స్ట్రిక్టా? ఏమిటి కోటయ్య గారు, శుభవాన్ని ముగ్గేసుకుంటే చెరిపేస్తారేంటి? ఇప్పుడు నా ఇంటి ముందు ముగ్గేయడానికి నాకు పెళ్ళం ఉందా? పోనీ ఇప్పటిదాకా మాటలు రాని నా కొడుకు పెళ్ళయిందా? అందుకే నా ఇంటి ముందు ముగ్గేయడానికి కోడల పిల్ల వచ్చేంత వరకు ఈ వీధిలో ఎవరింటి ముందు ముగ్గుండడానికి వీల్లేదు. నువ్వు పని మనిషిని పెట్టవచ్చు కదండి. తప్పకుండా పని మంచిగా పెట్టుకుంటా. మీ ఆవిడని పంపించు. చిచి, రాయేస్తే చెంది నా మొహం మీదే పడుతుందని తెలిసి కూడా రాయేయడం నాదే తప్పు. అంటే నేను అదేనంటావా? అదైతే ఎరువు కన్నా పనికి వస్తుంది. మీరు అంతకంటే బ్యాట్ కదా. నోరు మీరా. మీకు బ్యాడ్ న్యూస్ చెప్పేసి నోరు మూసుకుంటాను. ఏంటది? మీ అబ్బాయి కళ్ళు కనబట్టలేదు. బేసిక్ కవర్కి మాట్లేదురా. బోనస్ గా ఇప్పుడు చూపు కూడా పోయిందా? అవునండి, నేను కళ్ళ ముందు చేయడించినా తెలుసుకోలేకపోయాడండి. దీంట్లో గుడ్ న్యూస్ కూడా ఉందండి. కళ్ళు కనపట్లేదంటూ గుడ్ న్యూస్ అంటే ఎడవా? అంటే నేను ఆయన కళ్ళ ముందు చేయడించేటప్పుడు ఆయన నిద్రపోతున్నాడు అనమాట. అంతేనా? హడలు కొట్టేశావు కదా. ఇంతగాడు ఎక్కడా? అదిగో వస్తున్నారండి. అలాగా రే. ఇప్పుడు నాతో ఏం టాకింగ్ చేశాడు చెప్పు. తెలీదండి. మరదే చెవులు ఆగాడు అంటే టిఫిన్ పెట్టించు, మరి బుగ్గగిల్లాడు అంటే కాఫీ గాని టీ గాని ఇప్పించు మరి. ఏమిటో మోగ వెధవ. అందుకే ఈ టచింగ్ భాష. నా టిఫిన్ పెట్టిస్తాను. కాబోయే కోళ్ళు దండం పెట్టుకో. దండం పెట్టుకుంటాను కానండి. మీరు బోల్డ్ ఆశ పెట్టుకుని హెడ్ మాస్టర్ ఉద్యోగం తప్ప పైసా ఆదాయం లేని వాళ్ళ అమ్మాయిని కోడలు చేసుకుంటానంటారేంటి? వారి పిచ్చి వెధవా. మన చీఫ్ మినిస్టర్ ఎవరు? హెడ్ మాస్టర్ గారు శిష్యుడు. కమిషనర్ ఆఫ్ పోలీస్ ఎవరు? హెడ్ మాస్టర్ గారు శిష్యుడు. జడ్జి గారు ఎవరు? హెడ్ మాస్టర్ గారు శిష్యుడు. కనుక దీన్ని బట్టి నీకేమర్థమైంది? హెడ్ మాస్టర్ గారితో పెట్టుకుంటే డొక్క పగులుద్దని అర్థమైంది. అందుకే పిచ్చి వెధవా. నేను ఆయనతో బియ్యం పెట్టుకుంటున్నా. అయితే దీంట్లో గుడ్ న్యూస్ ఉందండి. మీరు ఆయనకి వియ్యంకుడు కావడం వల్ల ఆయనకుండే గౌరవం మీకు వస్తారన్నమాట. బాగా అర్థం చేసుకున్నావు. దీంట్లో బ్యాట్ కూడా ఉందండి. మరి ఆయన మీకు వియ్యంకుడు కావడం వల్ల ఆయనకుండే గౌరవం పోద్ది. ఆకలిస్తుందా? టిఫిన్ తింది కదా. స్వామి సార్ టీచరా పిలిచింది నిన్ను కాదురా, స్వామిని. ఓ స్వామి, మా అమ్మాయి పొద్దుటనగా ఎవరికీ చెప్పకుండా ఎక్కడికో వెళ్ళింది. ఎక్కడికి వెళ్ళినా సేఫ్ గా వచ్చేటట్టు చూడు స్వామి. రే స్వామి. సార్ దేవుణ్ణి వరి అనకూడదు సార్, పాపం. రే, ఇప్పుడు ఒరేని పిలిచింది నిన్ను రా. రిక్షా వచ్చిందా? ఇంకా రాలేదు సార్. చూడు. పొద్దున్నే చెప్పకుండా ఎక్కడికి వెళ్ళావే? చెప్తాను గాని, జేమ్స్ బాండ్ ఇంట్లో ఉన్నారా, స్కూల్కి వెళ్ళిపోయారా? తుపాకీ పట్టుకుని రెడీగా ఉన్నారు. వెళ్ళు వెళ్ళు వెళ్ళు. ఎక్కడికి వెళ్ళావమ్మా? తను రమ్మంటే గుడికి వెళ్ళాను నాన్న. చూడమ్మా, ఆడపిల్ల గుడికి వెళ్ళినా బడికి వెళ్ళినా ఇంట్లో చెప్పి వెళ్ళాలి. అది పద్ధతి. నేను చెప్పలా మా నాన్న జేమ్స్ బాండ్ అని? ఆయన నోరే రివాల్వర్, మాటలే తూటాలు. ఏంటో గుసగుసలు? మరేం లేదులేండి,
మీ ముద్దుల కూతురు మీకు నిక్నేం పెట్టింది. మాస్టర్లకి పిల్లల్ని నిక్నేం పెట్టడం మామూలేనే, కాకపోతే తండ్రి కూతురు పెట్టడం విశేషం. ఏం పేరు పెట్టే తల్లి? జేమ్స్ బాండ్. వాడోడు జేమ్స్ బాండ్ తెలీదా? భూలోక వీరుడు 007. ఎవరు తప్పు చేసినా రివాల్వర్ తో పిట్టలు కాల్చినట్టు డిషుం 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 అని కాల్చి పారేస్తాడు. అయితే వాడి నుంచి వాడి ఫ్యాన్ ని. నేను కూడా జేమ్స్ బాండ్ నే. సార్ జేమ్స్ బాండ్. జేమ్స్ బాండా? రిక్షా వచ్చింది. గొడుగు. ఆ? గొడుగమ్మా. అలాగే. మరచింబమ్మా. అయ్యో, నువ్వు కాదు, అమ్మాయి. ఏ నా చేత్తో ఇస్తే మంచినీళ్ళు చేదుగా ఉంటాయా? కాదే, నా బంగారు తల్లి చేతులతో ఇస్తే అందులో ఉన్న నీళ్లు పానకుండా ఉంటాయి. నువ్వేవమ్మా. రేపు ఇది అత్తారింటికి వెళ్తే ఎవరిస్తారో చూడాలి. అత్తారింటికి పంపించనే, అల్లుడిని ఇక్కడ తెచ్చుకుంటాను. ఓహో, అమ్మాయి ఎట్లా? జేమ్స్ బాండు ఇలాగే నడుస్తాడే. ఏయ్, నువ్వు నవ్వేంటి? ఇంకా కోలుకోలా. కోలుకున్నా స్కూల్గా. లేదు, వచ్చి కోలుకుంటా. అమ్మాయి మర్చిపోయాను, కాస్త బ్యాంక్ వెళ్ళి 2000 డ్రా చేసుకురామా. అలాగే నాన్న. ఆ మాత్రం దానికి అమ్మాయి గారు ఎందుకు సార్? నాకెవ్వండి, నేను తీసుకొస్తా. నీకు జీతం ఇస్తుంది ఎవరు? స్కూలు. స్కూల్ పంచి, నా సొంత పని కాదు. అదే సైడ్ ప్లీజ్. రాధా, బ్యాంకు దాకా వెళ్ళాలి, నువ్వు కూడా వస్తావా? ఓకే, పద. సీలో కారు. అన్ని కార్లు ఎక్కాను గాని ఈ సీలో కారు ఒక్కటే ఎక్కలేదే. వాణి ఏంటి ఎప్పుడు చూసినా కార్లు పిచ్చి? పిచ్చి కాదే, రిచ్ ఆలోచనలు. కుర్రాడు బానే ఉన్నాడు, వాణ్ణి లైన్లో పెట్టించాము. నువ్వు లైన్లో పెట్టాలనుకున్నా ఆయన లైన్లో పడాలి కదా. ఫేస్ కట్ బానే ఉంది, కానీ కొంచెం చామంచాయి కాదు. చామంచాయి అయితే ఏమిటి? వాడు కారు తెల్లగా తలతలతలలాడిపోతుంటేను. ఏడ్సేవలే గాని పద. డ్రైవర్, ఆ సూట్ కేసు ఎలా ఇవ్వు. మిస్టర్ వర్మ. సార్, ఫార్మాలిటీస్ అని నేను చూస్తాను. రామారావు గారు వెయిట్ చేస్తున్నారు. అర్జెంట్ గా 10 లక్షలు ఈ సూట్ కేసు సర్ది ఇదిగో ఇతనికి ఇవ్వు. అలాగే సార్. క్యాష్ రెడీ సార్. ఓకే, ఇదిగో సార్ క్యాష్. ఓకే, థ్యాంక్ యూ సార్. నో మెంట్, ప్లీజ్ గివ్ ఇట్. అలాగే సార్. ఇదిగో డ్రైవర్, మీ సార్కి పెళ్ళైందా? అవలేదు, ఎందుకు అడిగారు? ఏదో కుతూహలం కొద్దీ అడిగానులే, నువ్వు వెళ్ళు. ఏమే, వీడిని ఖాయం చేసేసుకుంటున్నాను. ఖాయం చేసుకోవడం ఏంటే? లవ్ చేద్దాం అనుకుంటున్నానేమో. అదేంటే ముక్కు మొహం తెలియని వాడిని లవ్ చేయడం ఏంటి? ముక్కు మొహం తెలియకపోతేనే. వాడి దగ్గర సీలో కారు ఉంది, 10 లక్షల క్యాష్ ఉంది. ఇంతకంటే క్వాలిఫికేషన్స్ ఏం కావాలి? టోకెన్ నెంబర్ 3. రావే, త్వరగా వెళ్ళి క్యాష్ తీసుకుందాం. అర్జెంటుగా ఆ రామారావు గారిని లైన్ లో పెట్టాలి. లేట్ అయితే ఇంకెవరైనా లైన్ లో పెట్టేస్తుందో ఏమో. అలాగే పద. అయ్యో, వెళ్ళిపోతున్నారే, త్వరగా వెళ్ళి మనం ఫాలో చేద్దాం పద. అందుకే ఈ బళ్ళంటే నాకు ఒళ్ళు మంట. ఆ సీలో కారు నా సొంత ఎప్పుడవుతుందో ఏమో. వాణి, గంటకి 100 కిలోమీటర్ల వేగంతో వెళ్లే కార్ అది. గంట సేపు కిక్కొట్టినా గానీ స్టార్ట్ అని వెహికల్ ఇది. ఆ కార్ని అందుకోవాలనుకోవడం అత్యాసేమో. అలా అనుకుంటే ఏది అందుకోలేమే. నిలబడి నిమ్మకాయ నీళ్లు తాగే కన్నా పరిగెత్తి లిమ్కా తాగడంలోనే థ్రిల్ ఉంది. అసలు ఆ సీలో కారు వాడు నన్ను చూడలేదు గాని చూస్తే మాత్రం టప్పున లవ్ లో పడిపోయాడేమో. నాకు ఫేస్ వాల్యూ అని ఒకటి ఉంది కదా. ఆహా, ఫేస్ వాల్యూ ఉంటే సరిపోతుందా? ఫేట్ ఉండద్దు. నాది ఖచ్చితంగా కార్లలో బంగ్లాలలో తిరిగే ఫేటే. ప్రస్తుతానికి మాత్రం ఈ బండిని షెడ్డుకు తీసుకెళ్లే రూట్ అది. పద పద. నమస్కారం హెడ్ మాస్టర్ గారు. నమస్కారం. రిసీవింగ్ బానే ఉంది. ఇందులో బ్యాడ్ ఉందండి మరి. ఏంటది? కనీసం కూర్చోండి అని కూడా అనలేదు కదా. నిజమేరు. అయితే దీంట్లో గుడ్డు ఉందండి మరి. అదేంటో మెడబట్టి బయటికి గెంటేలేదు కదా. అది పాయింట్. ఏం పని మీద వచ్చారు? చెప్తా, కూర్చొని చెప్తా.
నేను ఎప్పుడైనా మీతో ఎక్కువగా మాట్లాడానా? లేదు. మీకు ఆస్తిపాస్తులు ఉన్నాయా? లేవు. మీకంటే ఆస్తిపాస్తులు నాకు ఎక్కువ ఉన్నాయి కదా? ఉన్నాయి. అంటే మీకంటే నేను హై పొజిషన్ లో ఉన్నాను కదా? లేరు. ఉన్నాను. అయినా పెద్ద మనసు చేసుకుని మీ అమ్మాయిని మా ఇంటి కొడలుగా చేసుకుంటానని అడగడానికి వచ్చాను. కోటయ్య గారు, నా మీద ఎంతో అభిమానంతో నాతో సంబంధం కలుపుకోవడానికి వచ్చినందుకు నేను కృతజ్ఞుణ్ణి. కాకపోతే మా అమ్మాయిని పరువు, మర్యాద, గౌరవం నా కుటుంబంలో ఇద్దామనుకుంటున్నా. థ్యాంక్స్ అండి. దయచేసి వెళ్ళండి. ఇందులో గుడ్ ఏంటంటే అండి, డైరెక్ట్ గా మిమ్మల్ని బ్యాడ్ అనలేదు. అయితే దీంట్లో బ్యాడ్ ఏంటంటే నువ్వు నాతో రావటం. హెడ్ మాస్టరు, కోరి నీ కూతుర్ని కోడలుగా చేసుకుంటాను అంటే ఎంత అవమానం చేస్తావు కదా? చూస్తా, నేను చూస్తా. నీ కూతుర్ని ఎంత గొప్ప వంశంలో ఇస్తావో అది చూస్తా. కోటయ్య గారు ఆ, చాలా థ్యాంక్స్ అండి. దేనికన్నా? ఏం లేదు, మా అమ్మాయిని కోడలుగా చేసుకుంటాను అని అడగనందుకు. ఆహా. అడిగితే ఏం చేద్దరు? సైడ్ ప్లీజ్. అబ్బో. హెడ్ మాస్టర్ గారి పేరు కూడా ఇంత లోకమైపోయినట్టురా. ఇందులో గుడ్ ఏంటంటే అండి, ఆ ఉమ్ము ఇక్కడ కాకుండా కింద ఇయటం. కరెక్ట్. పద. దీని కాస్ట్ 4000 ఉంటుందేమో. కాదమ్మా, 10,000. అయితే 4000లో ఇంకోటి చూపించండి. అలాగే, అది చూపించు. రాధా, మా ఆయనకి ఫోర్డ్ కార్ కూడా ఉంది. మీ ఆయన ఏంటే? మొన్న బ్యాంక్ లో ఖాయం చేసుకున్నాను కదే. మా ఆయన ఎంత స్టైల్ గా నడుస్తున్నారు. అమ్మా, విఐపి కస్టమర్ వస్తున్నారు, 10 నిమిషాలు వెయిట్ చేయండి. రండి సార్. నమస్తే. నమస్తే సెట్జీ. కూర్చోండి సార్. పర్వాలేదు, నగలు రెడీ. జీ, ఒక్క నిమిషం. నాకోసమేనేమో. ఇది రవల్ నెక్లెస్, నాకోసమేనేమో. 4 జతల గాజులు. నాకు నగలంటే పిచ్చని మా ఆయనకి ఎలా తెలుసు? ఇవి మ్యాచింగ్ దిద్దులు. అవన్నీ వేసుకుంటే నేనెంత దర్జాగా ఉంటాను. బిల్ ఎంత? ఒక్క నిమిషం, అది కూడా రెడీ చేశాను సార్. 25,40,400. అయ్య బాబాయ్, అంత డబ్బే! ఓకే సార్, ఉంటాను సార్. మంచిది, తీసుకో. ఇదిగో బాబు. వాణి, ఏ వాణి, ఇక సెకండ్ థాట్సే లేవే. ఆయనే నా ప్రియుడు, ఆయనే నా మొగుడు. పిచ్చి పిచ్చిగా వాక్కు. సీలో కారు, ఫోర్డ్ కారు ఉన్నాయి. అవన్నీ పెట్టుకోవడానికి ఖచ్చితంగా బంగ్లా ఉండే ఉంటుంది. ఇకపోతే నా కోసం కొన్న 25,40,400 రూపాయల నగలున్నాయి. ఇక చేతి ఖర్చులకి నిన్న బ్యాంక్ లో డ్రా చేసిన 10 లక్షలున్నాయి. ఇంతకంటే అతను నా మొగుడు కావడానికి ఇంకేం కావాలి? అయ్యో, మళ్ళీ ఏమైందే? ఆ 10 లక్షలు ఆయన అయిన దానికి కాని దానికి ఖర్చు పెట్టేస్తున్నారేమో. ఓరి దేవుడో, ఇక బయలుదేరదామా? అలాగే. చూడమ్మా, నెక్లెస్ ఏదో కావాలన్నారు. ఇప్పుడేగా 25,40,400 పోసి బోల్డ్ నగలు కొనుక్కున్నావు. ప్రస్తుతానికి అవి చాలే. ఆ, కల్లో కూడా కారు వేసుకుని వచ్చేశాడు. కళ్యాణం చేసుకోవడానికి ఎప్పుడొస్తాడో ఏమో. వెల్కమ్ సార్. హలో, హౌ ఆర్ యు మై బాయ్? ఫైన్ సార్. అంతా బాగున్నారా? దట్స్ వెరీ గుడ్. రండి. ఏంటయ్యా విశేషాలు? సార్, మీ అకౌంట్ నుంచి 10 లక్షలు డ్రా చేసి మన ఆఫీస్ స్టాఫ్ కి బోనసులు పే చేశాను సార్. గుడ్. అలాగే మీ మిస్సెస్ గారికి మీరు ఆర్డర్ ఇచ్చిన నగలు డెలివరీ తీసుకుని మేడం గారికి హ్యాండ్ ఓవర్ చేశాను సార్. దట్స్ నైస్. అండ్ సార్, వన్ మోర్ థింగ్, మీరు బుక్ చేసిన ఫోర్డ్ సీలో కార్లు డెలివరీ తీసుకుని ఓసారి ట్రయల్ కూడా చూశాను. దాట్స్ వెరీ గుడ్. అందుకే నేను అందరితో గర్వంగా అంటుంటానయ్యా, నువ్వు నా పర్సనల్ సెక్రటరీ మాత్రమే కాదు, పర్సనల్ అడ్వైజర్ కూడా అని. థ్యాంక్ యూ సార్. సార్, ఇంటికి వెళ్ళమంటారా ఆఫీస్? ఇప్పుడు ఇంటికి వెళ్ళను. డ్రైవ్. దాదాపు 2 మాసాల నుంచి ఊళ్ళో లేను కదా, అట్లీస్ట్ 2 అవర్స్ అయినా ఆఫీస్ లో ఫైల్స్ అన్ని చెక్ చేసుకోవాలి. ఓకే. అందుకే డ్రైవర్ ఆఫీస్కి వెళ్ళమని చెప్పు. డ్రైవర్, ఆఫీస్ పోనీ. గుడ్ మార్నింగ్.
గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. See, Mr. Ramarao, sir. 2 hours నన్నెవ్వరూ టెలిఫోన్ లో గానీ పర్సనల్ గా గానీ నమస్కారం, sir. ఓకే సిట్ డౌన్ ప్లీజ్. నాట్ ఈవెన్ ఆన్ సెల్యులర్ ఫోన్. ఇది మీ దగ్గర ఉంచుకోండి. సార్ Good morning. మేడం గారు ఫోన్ చేసినా లేరని ఇట్స్ ఓకే Sir. ఈవెన్ ఇట్స్ మేడం Sir. ఐ షుడ్ నాట్ బి డిస్టర్బ్. ఓకే ఓకే సార్ 2 hours నన్ను ఎవ్వరూ డిస్టర్బ్ చేయకూడదు. ఓకే సార్ Okay, సార్ okay. మీ బ్రీఫ్ కేస్ థ్యాంక్ యూ వెరీ మచ్. 2 hours. Okay, ఓకే sir. హలో ఎస్ ఎగ్జాక్ట్లీ నో 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 కుదరదు సార్. సార్ 2 hours వరకు ఎవరు డిస్టర్బ్ చేయకూడదని మా ఎంటీ గారి స్వయంగా చెప్పారు. సారీ సార్, ఇంపాసిబుల్. ఎస్ సార్. వాట్ సార్? ఎస్ సార్, ఎస్ సార్. ఒక్క నిమిషం సార్. ఎక్స్క్యూజ్ మీ సార్, Hmm. ఫోన్ కాల్ సార్. అర్జెంటుగా మీతో మాట్లాడాలట. వాట్ బుల్షిట్. నేను అదే చెప్పాను సార్. అర్జెంటుగా మీతో మాట్లాడించకపోతే నన్ను ఉద్యోగంలోంచి తీసేస్తారట. చెప్పడయ్యా వాడు నా ఆఫీసులో పనిచేసి నిన్నెవడయ్యా ఉద్యోగం నుంచి తీసేసేది? ఎవరో హెచ్చమట. వాట్? ఎవరు ఫోన్ చేశారు ముందు చెప్పొచ్చు కదయ్యా. హలో, ఇప్పుడే వచ్చేస్తున్నా. 10 minutes అక్కడ ఉంటా. ఎస్, ఇప్పుడే వచ్చేస్తాను. నువ్వు ఫోన్ పెట్టేసరికి అక్కడ ఉంటా. పట్టుకోవయ్యా, నేను అర్జెంట్ గా వెళ్ళాలి. ఫైల్స్ అన్ని తర్వాత చూస్తాను. సార్ అంతలా టెన్షన్ పడిపోతున్నారు. హెచ్చమంటే హోమ్ మినిస్టరా సార్? సీఎం పిఎం అయినా కూడా ఇంత టెన్షన్ పడినాయ్యా బాబు. జరగవయ్యా నాయనా. ఆ? మరి ఈ హెచ్ఎం ఎవరు? ఒరే హెడ్ మాస్టర్, నీ నేమ్ ప్లేట్ మీద దుమ్ముండడం నేను భరించలేనురా. ఓకే, నౌ ఇట్స్ పర్ఫెక్ట్. ఒరే హెడ్ మాస్టర్, ఎక్కడ మావిడు? బయటికి రమ్మను. ఊరు నుంచి ఎప్పుడు వచ్చావు అన్నయ్య? అవన్నీ తర్వాత, ముందు వాడిని బయటికి రమ్మను. మీ శ్రీవారిని ఇక్కడికి రమ్మను. వాడో నేను తేలిపోవాలి వాళ్ళ. అంత కోపంగా ఉన్నారేంటి? కోపం ఉన్నారా? లేకపోతే ఏంటమ్మా, బిజీగా ఉన్నానని చెప్పినా ఉన్న పడంగా రమ్మంటాడా? అలా కాదు, కుదరదని చెప్తే నా స్టాఫ్ ని ఉద్యోగం నుంచి పీకేస్తానంటాడా? అసలు నా స్టాఫ్ ని ఉద్యోగంలో నుంచి తీసేయడానికి వీడవడమ్మా. ఏదో చోతులో పేంపతం పెట్టుకుని వాడు స్టూడెంట్స్ ని బెదిరించినట్టు వాడి ప్రాణ స్నేహితులను బెదిరించేస్తాడు హెడ్ మాస్టర్ గాడు. అయినా నేనేమన్నా వాడి స్టూడెంట్ అనుకున్నాడా బెదిరిపోవడానికి? అదేం కుదరదు. ఇవాళ అమ్మి తుమ్మి తేలిపోవాల్సిందే. అసలు వాడిని ముందు ఇక్కడికి రమ్మని ఇట్లా నేను ఎప్పుడు మాట్లాడతానని, వాడికి నాకు మధ్య గొడవలు వస్తాయని అనుకుంటున్నావు కదూ? అనను. ఎందుకంటాను? ప్రాణ స్నేహితులు కదా. అస్సలు ఏంట్రా అది? ఒరే, నేనేమీ అనలేదు, నువ్వేమీ వినలేదు. ఇదివరకు అట్లా నీ ఇష్టం వచ్చేట్టు మాట్లాడితే నేను ఊరుకోను. ఎందుకుట? ఇప్పుడు నేను జేమ్స్ బాండ్ని. జేమ్స్ బాండ్ ఏమిట్రా? వాణి ఆయనకి పెట్టి నిక్ నేమ్ అన్నయ్య గారు. కరెక్ట్ గా పెట్టిందిరా. ఏడ్చోలే. జేమ్స్ బాండ్. ఆ, వాణికి పెళ్లి చేద్దాం అనుకుంటున్నాను రా. మరి అప్పుడు ఆ అమెరికా సంబంధం చెప్తే వద్దనుకున్నావు కదరా? అమెరికా సంబంధం కన్నా ఆ, ఆత్మీయంగా మనతో కలిసిపోయే వాళ్ళైతే బెటర్ రా. అంటే అంటే ఆస్తిపాస్తు లేకపోయినా మంచి ఉద్యోగం, మంచి మనస్సు, మంచి మనిషి అయితే చాలు. మరింకే, మరెక్కడా వెతకక్కర్లేదురా. రామారావని మా ఆఫీసులోనే పిఏగా పనిచేస్తున్నాడు. కాకపోతే ఇల్లరికానికి ఒప్పుకుంటాడా అని. అది ఇల్లరకం కాదురా శివుడు. అల్లుడు అత్తారింటికి వచ్చి ఉండడాన్ని ఇల్లరికం అంటారా హెడ్ మాస్టరు? సర్లేరా, నువ్వు ముందా కుర్రాడితో మాట్లాడు. సరే. అన్ని బాగుండి సంబంధం ఖాయమైతే అల్లుడు ఇంటికి వచ్చి ఉండే విషయం నేను మాట్లాడతాను. అట్లాగే వెళ్ళరనా? ఆ, వెళ్ళొస్తానమ్మా. ఆ, స్వామి. సార్ పిలిచారా? నిన్ను కాదురా పిలిచింది, ఆ స్వామిని. ఓ. స్వామి, ఎలాగైనా మా వాడికి ఈ సంబంధం ఖాయమేట్టు చూడు స్వామి. ఒరే స్వామి. సార్, ఆ స్వామిని ఒరే అంటే హట్ అవుతాడు. నిన్నురా ఇప్పుడు. ఏమిటో నా విషయంలోనే ఏది క్లియర్ గా ఉండదు. అమ్మా వాణి, ఆ, రామా స్కూల్ టైం అవుతుంది. ఆ, వస్తున్నానన్నా. సైడ్ ప్లీజ్. ఒరే చంటి, సినిమాకి వెళ్దామంటానేమో డబ్బులు లేవు. మీ నాన్నేమో ఇచ్చి తావడం. ఏంట్రా ఐడియా? ఏంట్రా? కోల్డు.
అబ్బా మీ నాన్న కోళ్ళు మీ నాన్నకే అమ్మేసి ఆ డబ్బులు కొట్టేద్దామనా? అబ్బా ఒరేయ్ నీ గొంతు లేదు కానీ ఉంటే మీ నాన్న అంత చూద్దురా. నీది బుర్ర కాదురా, ఐడియాలు తొర్రా. కోటయ్య గారు మీకు గుడ్ న్యూస్ అండి. ఏంట్రా 2 కోళ్ళు చాలా చీప్ గా వచ్చేసి ఓన్లీ 40 రూపీస్. ఏంటి 2 కోళ్ళు 40 రూపాయలనా? కావాలంటే చూసుకోండి. ఏంట్రా నా చెవులోనే కోడికలు పెడదాం అనుకుంటున్నావా? నా కోళ్ళే తీసుకొచ్చి నాకే అమ్మేస్తావా? మీకు పక్షపాతం వచ్చి చచ్చిపోయినంత తొట్టండి. ఈ మీ కోళ్ళు కాదు, మీ కోళ్ళు అన్నారు కాబట్టి ఆ ఏ రంగులో ఉంటాయో చెప్పండి. ఒకటేమో ఎరుపు, ఇది ఏ రంగండి? తెలుపు. మరి మీది కాదు కదండి. కాదు. ఇంకోటి ఏ రంగండి? తెలుపు. ఇదే రంగండి? తెలుపు. మరి మీది కాదు కదండి. అస్సలు కాదు. అందుకే 2 చీప్ గా వచ్చి 40 రూపీస్ ఇచ్చేయండి. నీ అమ్మగారు బంగారం గారు ఎప్పుడు బ్యాడ్ న్యూస్ చెప్పేవాడు. ఇవాళ ఎంత గుడ్ న్యూస్ చెప్పేవరా? ఆడికి ఇచ్చారా? రథం, హాయ్. ఈ నవ్వుకి మీనింగ్ ఏంట్రా? ఏం లేదండి, సినిమాకి వెళ్ళడానికి డబ్బులు లేక మీ కోళ్ళు మీకే అమ్మేశాం కదా అని హ్యాపీగానే అవుతున్నాడండి. వెళ్ళొస్తాను పార్వతి. ఇప్పుడు ఎక్కడికండి? మన అమ్మాయికి అదే మా సత్తిగడి కూతురు వాణికి నా పిఏ రామారావు సంబంధం చూశానని చెప్పానుగా. అయితే ఇక్కడ చిన్న విషయం చెప్పాలి. రామారావు పర్సనాలిటీ స్లిమ్, రామారావు డ్యూటీలో ట్రిమ్, రామారావు తెలివితేటల్లో జమ్. అతనికి అలవాటు ఉందేమో రమ్మంటే ఏమిటండి? రమ్మంటే విస్కీ బ్రాంతికి దగ్గర బంధువులే. అమ్మో, అలాంటి పాడలవాట్లుంటే ఆ సంబంధం మన అమ్మాయికి వద్దు. ఏడ్చినట్టే ఉంది. అలవాటు ఉందేమో అన్నాను గాని అలవాటు ఉందేని అనలేదే. అయితే నలుగురిని విచారించండి. అక్కడే చిన్న తిరకాసు ఉంది. అతనికి తెలియకుండా నలుగురిని విచారించామని రేపు పొద్దున అతనికి తెలిస్తే అప్పుడు మనం విచారించాల్సి వస్తుంది. అందుకని తిన్నగా నేనే అతని ఫ్లాట్కి వెళ్ళి విచారించొస్తాను. ఇప్పుడా? 9:30 అవుతోంది. బ్రహ్మచారుని టెస్ట్ చేయాలంటే ఈ టైంలోనే వెళ్ళాలి. అప్పుడే తెలుస్తుంది అతను బుద్ధిమంతుడా లేక బుడ్డిమంతుడా అని. వెళ్ళొచ్చు, తలపేసుకో. త్వరగా వచ్చేస్తాను. అరే వాట్ అ ప్లెసెంట్ సర్ప్రైజ్. రండి రండి, ప్లీజ్ కమన్. వేళకని వేళ ఇలా వచ్చారేంటి సార్? ఏం లేదు, ఈ పక్కన ఏదో పనుండి వచ్చాను. సరే, ఇంత దూరం వచ్చాం కదా, ఆ కొత్త ప్రాజెక్ట్ రిపోర్ట్ ఒకసారి నీతో డిస్కస్ చేద్దామని. సార్ ప్రాజెక్ట్ ఇప్పుడు మొత్తం రెడీ అయింది సార్. నేను ఫైనల్ చెకప్ చేస్తున్నాను, మీరు చూస్తారా సార్? గంటలు దంచేస్తున్నాయి కదా. ఇంత టైం అయినా రాత్రిపూట పడగాలి. ఇంకా ఎట్టా ఉందో చూడు, 4 పెడచగట్టుకుపోతుందయ్యా. ఫ్రిడ్జ్ లో చిల్డ్ బీర్ లాంటిది ఏదైనా ఉందా? నా ఫ్రిడ్జ్ లో నీరుంటుంది కానీ బీర్ ఉండదు సార్. అదేంటి, స్టాక్ పెట్టుకోవా? నాకు తాగే అలవాట్లేదు. అంటే రామారావు బుద్ధిమంతుడు కాదన్నమాట. వెరీ గుడ్. ఏంటి సార్ ఆలోచిస్తున్నారు? అదే ఏం లేదు, ప్రాజెక్ట్ రిపోర్ట్ లో. అబ్బా సర్లే రామారావు, ఆస్ట్రే ఉంటే ఇవ్వయా. ఆస్ట్రే. ఎక్స్క్యూజ్ మీ సార్, నాతో రండి. ఆస్ట్రే అక్కడుందా? ఇదే సార్ ఆస్ట్రే. మీకు కావాల్సినంతసేపు సిగరెట్ కాల్చుకోండి. ఇదేమిటయ్యా? నాకు సిగరెట్ పొగ పడదు. సిగరెట్ అలవాటు కూడా లేదన్నమాట. రామారావు, మార్కులు కొట్టేశావో బ్రహ్మాండం. ఏడ్చినట్టుంది మీరు మార్కులేయడం. ఏమిటి నువ్వు అనేది? మందు సిగరెట్ అలవాటు లేదంటే అతను మిస్టర్ క్లీన్ అనేగా అర్థం. అది కాదండి, మీరు అతనికి బాస్. ఒకవేళ అలవాట్లున్నా మీతో చెప్తాడా? అందుకే ఫ్రిడ్జ్ కూడా చెక్ చేశాను, ఏమీ లేవు. వెజిటేరియన్. పైగా రాత్రి 10 గంటలకి బుద్ధిమంతుల్లాగా ఆఫీస్ ఫైల్స్ చూసుకుంటున్నాడు. ఆ అలవాట్లు లేవు సరే, ఉమ్. ఆడలవాట్లున్నాయేమో. ఛే, రామారావు అలాంటి వాడు కాదే. ఆ పైకి మీ మగాళ్ళంతా శ్రీరామచంద్రులే. ఒకవేళ అలాంటి అలవాట్లు గనక ఉంటే రేపు పొద్దున సత్యం మాస్టర్కి మీరేం సమాధానం చెప్తారు? అంతేనంటావా? అంతే. ఇప్పుడే వెళ్ళి ఆ సంగతి తేల్చుకొని వస్తా. మీతో కొంచెం మాట్లాడాలి, లోపలికి రావచ్చా ప్లీజ్? అమ్మా, మనవాడు బుడ్డిమంతుడు కాదు గాని బుల్బుల్ మంతుడులా ఉన్నాడే. ఈ టైంలో టెస్ట్కి రావడం మంచిదే అయింది. చూస్తా. ఇంతకీ మీకేం కావాలి? ఇంత రాత్రి వేళ ఆడది బ్రహ్మచారి రూమ్కి ఏం కోరుకుని వస్తుంది? మీరు అందుకోసమే వచ్చినట్లయితే ఇక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు. ఏ, నేను అందంగా లేనా? మీ అందం నాకు అవసరం లేదు. ఓహో, రేపు పెళ్ళైతే మీ ఆవిడికి తెలిసిపోతుందేమోనని భయమా? భయం కాదు. నా కాబోయే భార్య పవిత్రంగా కన్నపిల్లగా ఉండాలని నేను కోరుకున్నట్లే
తన భర్త పవిత్రంగా బ్రహ్మచారిగా ఉండాలని తను కోరుకుంటుంది. అబ్బా నీతులు బాగానే చెప్తున్నావే. నువ్వు చెప్తేనే కదా నీ భార్యకు తెలిసేది. ద్రోహం చేసి చెప్పకపోవడం మరీ పెద్ద ద్రోహం అవుతుంది. అయితే నువ్వు మీరు దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళండి ప్లీజ్. గురుజీ 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 మీకు గుడ్ న్యూస్. ఏంట్రా అది? అంటే నేను సినిమాకి వెళ్ళాం, సినిమా అదిరిపోయింది, క్యాష్ గిట్టుబాటు అయింది. సబాస్. అయితే దీంట్లో బ్యాట్ ఉంది. మరి బ్యాడ్ ఏంట్రా? సంటా సినిమా కథ మీకు టచింగ్ లాంగ్వేజ్ లో చెప్పాలని ముచ్చట పడిపోతున్నాడు. అలాగా? అందులో బ్యాడే ఉంది. చెప్పు నాన్న. ఏ సినిమాకి వెళ్ళావు? ఏ సినిమాకి వెళ్ళావు? ఏంట్రా? హెడ్ మాస్టర్ గారి ఇల్లు. అబ్బో. ఏంట్రా? హెడ్ మాస్టర్ లో హెడ్ తీసేస్తే ఏముంటది? మాస్టర్. ఓహో, మాస్టర్ సినిమాకి వెళ్ళావా? ఇది వితార్. హీరోయిన్. హీరో. బావగారు బాగున్నారా? 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 హీరోయిన్. ఈడెవడరా? ఈడెవడరా? జుట్టు లేదు కదా ఉండు, అందులో విలన్. ఓ వెళ్ళా. ఇక్కడ గంట వాళ్ళు ఇచ్చాయి, తర్వాత కదా అని చెప్పు. ఇంటర్వల్ ఆల్రెడీ వెళ్ళదు కదా, కంటిన్యూ చేయి. అర మధ్యలో ఆగిపోతాయి. కంటిన్యూ కంటిన్యూ. ఆపండ్రా. మీ కాబోయే అల్లుడు వివరాలు సేకరిద్దామని నేను ఇల్లు కుక్కల చేత కనిపించుకొస్తే మీకేదో నవ్వులాటగా ఉంది. నవ్వులాట. సరేరా, కుర్రాన్ని చూడడానికి ఎప్పుడు పెడదాం? మనం వెళ్ళడం ఎట్లా? రమ్మంటే అతనే వస్తాడు. రే, అతను నీకెంత పనిచేసే కుర్రాడే కావచ్చు, కానీ నా కాబోయే అల్లుడు. అతని దగ్గరికి వెళ్ళి మాట్లాడడం మన మర్యాద. ఆయన ఈ విషయాల్లో చాలా క్లియర్ గా ఉంటారు. నిజంగా జేమ్స్ బాండ్ వేరా? నమస్తే సార్. నమస్తే. రా. రామారావు, వీడు ఐఎమ్ సారీ, ఈయన సత్యనారాయణ గారు, హెడ్ మాస్టర్ బై ప్రొఫెషన్, నా బెస్ట్ ఫ్రెండ్. మిగతా బ్యాక్గ్రౌండ్ డీటెయిల్స్ నీకు చెప్పాను. రే రామారావు రా. కూర్చోండి. నువ్వు కూర్చో బాబు. పర్వాలేదు. ఆఫీసులో నా ఉద్యోగం ఏమిటో, జీతం ఎంత వస్తుందో అంతా చెప్పే ఉంటారు. ఏరా, పరిచయాలు అయిపోయాయి, ఇక మీరు మాట్లాడుకుంటే నేను అలా బయటికి వెళ్ళొస్తా. సార్, బయటికి వెళ్తే మళ్ళీ కుక్కలు పీకుతాయి. నాకు ముందు చూపు ఎక్కువ. ఇక్కడే కూర్చుంటా, మాట్లాడరా. బాబు,
మా అమ్మాయిని చూసుకోవడానికి రమ్మని పిలవడానికి వచ్చాను. అలాగే తప్పకుండా వస్తాను. బట్ వన్ స్మాల్ కండిషన్. అమ్మాయి నచ్చకపోతే నేను నిర్మోహమాటంగా చెప్పేస్తాను. అది కాదు రామారావు. సార్, అలాగే మీరు మా బాస్ ఫ్రెండ్ కదా అని పెళ్లికి ఒప్పుకోను. ఇప్పుడు నువ్వు నాకు మరీ నచ్చావు బాబు. అట్టగలేరా రామారావు. వాణి వీళ్ళకి ఒక్కగానొక్క కూతురు, లేక లేక కలిగిన సంతానం. ప్రాణాల కంటే ఎక్కువగా పెంచుకున్నారు. అందుకని ఒక్క క్షణం కూడా అమ్మాయిని వదిలి ఉండలేరన్నమాట. నీకు నచ్చి పెళ్ళి అయితే నువ్వు వాళ్ళింట్లోనే ఉండాలని. ఇది కండిషన్ కాదు బాబు, రిక్వెస్ట్. నా చిన్నప్పుడే మా అమ్మా నాన్నల్ని పోగొట్టుకున్నాను. అప్పటి నుంచి ఒంటరిగానే బతికాను. ఆత్మీయత కోసం అలమటించిపోయాను. అలాంటి నాకు మళ్ళీ అమ్మా నాన్నలు అత్తామామల రూపంలో దొరుకుతారంటే చాలా సంతోషంగా ఉంది. తప్పకుండా వస్తాను. మేము వయసులో మాత్రమే పెద్దవాళ్ళమని ఇప్పుడు అర్థమైంది బాబు. నీకు మా అమ్మాయి నచ్చినా నచ్చకపోయినా నీలాంటి ఉత్తముడు మా ఇంట్లో అడుగు పెడితే అంతే చాలు. వెళ్ళొస్తాం బాబు. మంచిది. ముహూర్తం చూసి కబురు పెడతాం. అలాగే. నానా, ఈ పౌడర్ రాసుకో, తెల్లగా ఉంటావు. కోటగారు మీకు బ్యాడ్ న్యూస్ అండి. చెప్పాడు. హెడ్ మాస్టర్ కూతురికి పెళ్లి చూపులండి. అది బ్యాడ్ న్యూస్ ఎందుకు అవుతుందిరా? గుడ్ న్యూస్ అవుతుంది. అదేంటండి, పొరుగు పచ్చగా ఉంటే మీకు గుడ్డెలా అవుద్ది? గుండె అయిపోయిందేమో చూడండి. ఓరి వెర్రి వెధవా, అది గుడ్ న్యూసే అవుతుందిరా. అంటే ఆ సంబంధం క్యాన్సిల్ అవుతుంది కాబట్టి. ఎందుకు క్యాన్సిల్ అవుద్ది? ఎందుకంటే ఆ వచ్చే పెళ్లి కొడుకు మా చంటోడి కంటే అందంగా ఉండడు కాబట్టి. చూసావా, అందుకే ముస్తాబు చేస్తున్నా. ఆ సంబంధం క్యాన్సిల్, మన సంబంధం ఖాయం. ఒకసారి చూడు, ఒకసారి చూడు. వాయిస్ లేక కమేడియన్ లా ఉన్నాడు గాని ఆ ఫేస్ చూడు, హీరోలో లేడు. నిజమే, నెత్తి మీద నెమలేక చేతిలో ఫ్రూట్ పెడితే లార్డ్ కృష్ణ పరమాత్మ ఉంటాడు. పిల్లలు చూసారా నానా? ఆ సంబంధం క్యాన్సిల్, మంది ఫైనల్. నువ్వు రెడీగా ఉండు. ఇదేనయ్యా మా సత్యనారాయణ ఇల్లు. ఇక్కడే కొన్ని వేల మంది విద్యార్థులకు వాడు ఉచితంగా పాఠాలు నేర్పించాడు. పాఠాలంటే కేవలం పుస్తకాల్లో ఉండే పాఠాలు మాత్రమే కాదు, జీవితంలో ఎంత క్రమశిక్షణగా ఉండాలో, మన సంప్రదాయాల్ని కట్టుబాట్లని ఎలా గౌరవించాలో ఆచరించాలో నేర్పి వాళ్ళందరినీ ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాడు. మై బెస్ట్ ఫ్రెండ్ సత్యం. కమాన్. రా బాబు. ఇదేనా రావడం? నా భార్య పూర్ణమ్మ. పద బాబు. రారా, రా బాబు. కాఫీ టీ ఏదైనా తీసుకుంటారా? అవేవి అలవాట్లేవండి. రాహుకాలం వచ్చే లోపు అమ్మాయిని చూపించండి. నీకు ఈ నమ్మకాలు కూడా ఉన్నాయన్నమాట. అవి నమ్మకాలు కావండి, పెద్దలు గుర్తించిన సత్యాలు, మనకిచ్చిన వరాలు. ఏంటి ఫోర్ట్ సియోలో కార్ల వాడిని ఖాయం చేసుకుని ఇప్పుడు ఈ పెళ్లి చూపులేంటి? ఇదంతా మా జేమ్స్ బాండ్ తృప్తి కోసం. పెళ్లి చూపులో మెల్ల కనపడతాను, పెళ్లి కొడుకు అదిరిపై పారిపోతాడు. అమ్మా వాణి, పెళ్లి కొడుకు లక్షణంగా ఉన్నాడే, రా. తలెత్తితే కానీ మీ రూపం ఎలా ఉంటుందో నాకు తెలీదు, నా రూపం ఎలా ఉంటుందో మీకు తెలీదు. చూస్తే రూపం తెలుస్తుంది, మాట్లాడితే మనసు తెలుస్తుంది. ఏం మాట్లాడను? నా గురించి వివరాలన్నీ మీ నాన్నగారు మీకు చెప్పే ఉంటారు. మీ గురించి వివరాలు చెప్పండి. నా గురించి కూడా చెప్పుంటారు కదా? అఫ్ కోర్స్ చెప్పారు. అయినా మీ గొంతు విందాన్ని మాట్లాడించాను. మీరు నాకు నచ్చారు. నచ్చిన కారణాలు ఏమిటో చెప్తాను. మీ ముఖంలో తాండవిస్తున్న లక్ష్మీ కళ ఒక కారణమైతే, ఎన్నో వేల మంది విద్యార్థుల్ని ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దిన మహానుభావుడి కూతురవ్వడం ఇంకో కారణం. నాకు మీరు నచ్చినంత మాత్రాన నేను మీకు నచ్చాలని లేదు. మన ఇద్దరం జీవితాంతం కలిసి ఉండాల్సిన వాళ్ళం.
నిర్భయంగా మీ నిర్ణయం ఏమిటో చెప్పండి. కాబోయే భార్యని అండి అనకూడదు. సుభాన్రా, ఒక్క నిమిషం. అమ్మా, వాణి. వాణి, కుర్రాడి గురించి వివరాలు ఏమీ తెలుసుకోకుండా ఒప్పేసుకున్నావు. అతను ఆయన గురించి నాకు అన్ని తెలుసు అంకుల్. ఆహా, అయితే ఇంకే. ఒరే సత్యం, అమ్మాయి సైడ్ నుంచి కూడా ఏమీ డౌట్స్ లేవురా. ఇక ముహూర్తాలు పెట్టేసుకోవడమే తరువాయి. ఏంటి? ఈ రోజు రాత్రి మన శోభనం కదూ. రాత్రి వరకు ఆగలేకపోతే పగలే. చెప్పండి, మన శోభనం ఈ పెంకుటింట్లో కాకుండా బంగ్లాలో చేసుకుంటే బాగుంటుంది కదా. బంగళా ఏంటి? నాకు బంగళాలే లేవు. నేను ఉంటున్నది అద్దెంట్లో. నన్ను ఏడిపించడానికి అలా అంటున్నారు. చీచి, నీ మీదొట్టు. నాకు బంగళాలే లేవు. మరి బంగ్లా లేకపోతే మీ సీలో కారు ఎక్కడ పెట్టుకుంటారు? సీలో కారా? మన పెళ్లి ముందు ఓసారి మిమ్మల్ని సీలో కారులో బ్యాంక్ దగ్గర చూశాను. నాతో అబద్ధాలు ఆడకండి. పిచ్చిదానా, నువ్వు చూసిన మాట నిజమే, కానీ ఆ కారు నాది కాదు, మా బాస్ది. ఆ రోజు మా బాస్ 10 లక్షలు డ్రా చేయమంటే బ్యాంక్ వచ్చాను. ఆ 10 లక్షలు మనవి కావా? కావు. మరి ఆ ఫోర్డ్ కారు? అది కూడా నాది కాదే. ఆ రోజు మీరు షాప్ లో కొన్నారే నగలు అవి? అవి మా బాస్ గారి మిస్సెస్. ఓరి దేవుడు, దెబ్బైపోయాను. ఏ వాణి, ఈ దెబ్బ ఇప్పుడు ఏంటి? సీలో కారు, ఫోర్డ్ కారు, నగలన్నీ మీవే అనుకుని మిమ్మల్ని మొగుడుగా ఖాయం చేసుకుని దెబ్బైపోయాను. యువతలు నాకెంత దుఃఖం వస్తుంటే నీకంత నవ్వెందుకు వస్తుందట? సరే, అవన్నీ నాకు కావని తెలిస్తే నన్ను పెళ్లి చేసుకునే దానివి కదా. చచ్చిన చేసుకునేదాన్నే కాదు. మరి ఇప్పుడు ఏం చేస్తావు? వచ్చినట్టు కాపురం చేస్తాను. ఇంకేం చేయగలుగుతాను? పిచ్చిదానా, ఆ భార్యాభర్తలను చూడు. వాళ్ళ దగ్గర డబ్బులు లేవు, కారులు లేవు, బంగళాలు లేవు, కానీ వాళ్ళ మధ్య బోల్డంత ఆప్యాయత, అభిమానం, అనురాగం ఉన్నాయి. నా దృష్టిలో వాళ్ళంత ధనవంతులు ఈ ప్రపంచంలోనే లేరు. ఇలా చూడు, ఒక ఆత్మ రెండుగా విడిపోయి అందులో ఒకటి స్త్రీగాను ఇంకోటి పురుషుడుగాను పుడతాయి. వాళ్లే భార్యాభర్తలవుతారు. అలా భార్యాభర్తలు అయ్యాక వాళ్ళిద్దరు ఆత్మలు ఒకటవుతాయి. అందుకే పెళ్లిళ్ళు స్వర్గంలో నాయనో, నాకు కార్లు బంగ్లాలు పిచ్చి ఉందని చెప్పానని ఈ రేంజ్ లో సుత్తి కొట్టాలా? ఏమో, నా అదృష్టం ఎలా ఉందో. రేపు మీరే అవన్నీ కొనేస్తారేమో. ఎవరన్నా వింటారు. రాత్రికి మాట్లాడుకుందాం. ఇవా రాత్రి మాటలు ఉండవు, ఓన్లీ ముద్దుల్స్. చెప్పండి. మీరే పలుకులేస్తారా అండి? చంటిబాబు, నీకు గుడ్ న్యూస్ అయ్యా. అంటే దీంట్లో బ్యాట్ కూడా ఉంది. మరి చెప్తే నువ్వు తట్టుకోగలవా అని. మీ బాబు అందరిళ్ళ ముందు ముగ్గులు చెరిపేస్తున్నాడు కదా, మరి మీ ఇంటి ముందు ముగ్గేయటానికి నీకు పెళ్ళం ఎలా వస్తుంది? అంటే నీకు పెళ్లి కాకపోవడానికి కారణం మీ బాబే. ఏంటి, నీకు ఎప్పుడో తెలుసా? మరి ఎందుకు ఊరుకున్నావు? మీ బాబుకు బుద్ధి చెప్పదా? ఏంటి, ఒక ఐడియా వేసావా? ఏంటి ఐడియా? చెప్పు. అర్థమైంది, నీది బుర్ర కాదు, ఐడియాలు తొర్రా. నువ్వు ఇక్కడే ఉండు, మీ బాబు నేను పిలుచుకొస్తాను. ఓకే. కోటయ్య గారు, మీకు పెద్ద బ్యాడ్ న్యూస్ అండి. ఏంటది? మీరు పొద్దున్నే అందరిళ్ళ ముందు ముగ్గులు చెరిపేశారు కదండి. అవును. అని ఒకళ్ళు మళ్ళీ ముగ్గులు పెట్టి గొబ్బెమ్మలు కూడా పెట్టారండి. ఎంత బ్యాడ్ అండి? ముగ్గులు పెట్టి గొబ్బెమ్మలు కూడా పెట్టేస్తారా? ఇది డెఫినెట్ గా బ్యాన్ చేశారా? అయితే ఈ బ్యాడ్ లో గుడ్ ఉందండి. ముగ్గులు కూడా పెట్టారంటూ మళ్ళా గుడ్ అంటే అంటే ఈ ముగ్గులు పెట్టిన వాళ్ళు ఇంటికి తాళం పెట్టుకుని ఎక్కడికో వెళ్ళిపోయారండి. మీరు శుభ్రంగా జరిపేసుకోవచ్చు. తాళం పెట్టుకెళ్లారా? తర్వాత జరుపుకోవచ్చులేరా? అబ్బాయి అలా అనకండి, గొబ్బెమ్మలో పవర్ పోద్దాయి. చనబై
గొబ్బెమ్మలు ఎండిపోతాయి కానీ పవర్ బట్టం ఏంట్రా? అది కాదండి, ఒక్కో గొబ్బెమ్మకి ఒక్కో పవర్ ఉంటుంది. దాని టైం ప్రకారం దాన్ని చెరపలేదు అనుకోండి, దాని పవర్ పోద్ది. మీరు గొబ్బెమ్మలు జరిపేదాకా చంటిబాబుకి నాకు అస్సలు మనశ్శాంతి ఉండదు. ఏంటారా మీరు 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 కూడా నా రూట్లోకి వచ్చేస్తున్నారు. వెళుతున్నా ముగ్గులు చెరిపి గొబ్బెమ్మలు చిద్దుముత్త ఓపెన్ అయిపోతా. మామూలుగా అయిపోవటం ఏంటండి, ఫుల్గా అయిపోతాయి. ఇదిగో గొబ్బెమ్మలు నొక్కండి, ఆ సెంటర్ నొక్కండి. నొక్కుతా అన్ని 1 by 1 నొక్కుతా. 1 2 3 4. ఇదేంట్రా గొబ్బెమ్మ పేలింది? ఏ గొబ్బెమ్మలో ఏ బాంబు ఉంటుందో ఎవరికి తెలుసండి. కాకపోతే టోటల్ గా బ్యాడ్ ఏంటంటే బాంబు వెళ్ళటమా? కాదు, మీరు బతికి బయట పట్టాం. అరే పిల్లాడు ఏడుస్తుంటే వినపడ్డం లేదా? వినపడుతోంది, కానీ ఎంజాయ్ చేయడానికి అదేం వెస్టర్న్ మ్యూజిక్ కాదు కదా. అవి తల్లనాల్సిన మాటలు కావు. ఆ మాటకొస్తే నాది అసలు తల్లి అవ్వాల్సిన వయసే కాదు. అవన్నీ తర్వాత మాట్లాడుకోవచ్చు. ముందు వీడికి పాలివ్వు. ఇవ్వను, పోత పాలు పోయండి. పిల్లలకి తల్లి పాలే ఆరోగ్యం. వాడి ఆరోగ్యం కోసం నా అందు పాడు చేసుకోలేను. వస్తాను. ఎక్కడికి? పోయిన అందాన్ని తిరిగి పొందటానికి. అర్థం కాలేదా? బ్యూటీ పార్లర్ కండి. వీనెవరు చూసుకుంటారు? మీరు చూసుకోండి. చేత కాకపోతే అమ్మ చూసుకుంటుంది, లేకపోతే ఉయ్యాలో పడేయండి. ఏడ్చేడ్చి వాడే ఊరుకుంటాడు. వస్తాను. వాణి ఊరుకోనన్నా, ఊరుకో. నేను ఉన్నాగా. ఊరుకో 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 ఊరుకో. సార్, మన రిక్షా వాడికి జ్వరం వచ్చిందంట, ఇవాళ రానని కబురు చేశాడు. వేరే రిక్షా తీసుకురారా? మామగారు, నా స్కూటర్లో మిమ్మల్ని స్కూల్ దగ్గర డ్రాప్ చేస్తారండి. నీకెందుకే శ్రమ? నువ్వు వెళ్ళు. ఇందులో శ్రమే ఉంది మామగారు. రండి రండి మామగారు, కూర్చోండి. నేనెంత అదృష్టవంతున్నయ్యా. నా మీద నాకే అసూయగా ఉంది. అసూయ పడ్డానికి ఎక్కడో శాలిటీ ఉందండి. అసూయ కాదురా, కుళ్ళు పుడుతుంది. వాళ్ళ అన్యోన్యత చూస్తుంటే మనసు కుతకుతకుతూ ఆడిపోతుంది. ఇన్నెల నుంచి చూస్తున్నాం, అసలు వాళ్ళిద్దరూ తండ్రి కొడుకులా మావాళ్ళని డౌట్ వస్తుంది. కోళ్ళు పచ్చగా ఉంటే చూడలేరా అండి మీరే? అస్సలు డౌట్ లేదు. మీకు గొబ్బెం బాంబు కరెక్ట్ కదండి, కారు బాంబే కరెక్ట్. అంటే ఏంట్రా, ఆ రోజున గొబ్బెమ్మలో బాంబు పెట్టి నేను కాదండి, మీరు అందరిల ముందు ముగ్గులు చెరిపేయడం వల్ల తనకు పెళ్లి కావట్లేదని మీ కొడుకే పని చేశాడు. ఏ గోలంటరా? సినిమా కథ చెప్పాడు కదండి ఇంతవరకు. ఇప్పుడు బేక్ మ్యాన్స్ మరమదేశం అని టీవీ హర్రర్ సీరియల్ చెప్తానంటున్నాడు. ఆటో, ఏ ఆటో ఆటో. వాణి, ఏంటి మన కాలేజ్ డేస్కి వెళ్ళిపోయావా? అవును, మన కాలేజ్ నుంచి వెళ్ళిపోయాక మళ్ళీ కలవలేదు కదా. అవును, నువ్వు ఇప్పుడు ఎక్కడ ఉంటున్నావు? సిల్లీ క్వశ్చన్. ఇప్పుడు భూమి మీద ఉన్నాను, రేపు గాల్లో ఉంటాను, ఎల్లుండి సముద్రంలో ఉంటాను. ఫాలో కాలేదా? అంటే నేను ఎప్పుడు ఎక్కడ ఉంటానో నాకే తెలీదు. విమానంలో ఉండొచ్చు, నెక్స్ట్ మినిట్ షిప్ లో ఉండొచ్చు, లండన్ లో బ్రేక్ఫాస్ట్, అమెరికాలో లంచ్, డిన్నర్ ఇన్ రష్యా. యు నో ఐఎమ్ ఎ బిజీ డాన్సర్. ఫాలో అయ్యావా? అంటే నువ్వు కాలేజ్ అయ్యాక కూడా డాన్స్ కంటిన్యూ చేస్తున్నావు అనమాట. యా, మన ట్రూప్ తో రవీంద్ర భారతిలో ప్రోగ్రామ్ ఇవ్వడానికి వచ్చాను. బై ద బై, నువ్వేం చేస్తున్నావు? కాపురం. నీకు పెళ్ళైందా? నో 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 నో, ఐ డోంట్ బిలీవ్ దిస్. నువ్వు ఇంకా కాలేజ్ గర్ల్ లాగే ఉన్నావు. నాకొక బాబు కూడా ఉన్నాడు. నీకు పిల్లాడా? ఐ కాంట్ బిలీవ్ ఇట్. హే హే, యు ఆర్ లైయింగ్. నువ్వు నాతో అబద్ధం చెప్తున్నావు. కాదు, నిజం. పెళ్ళి పిల్లాడుండి ఇంత గ్లామర్ మెయింటైన్ చేస్తున్నావు అంటే, హే మ్యాన్, రియల్లీ గ్రేట్. అస్సలు ఫాలో కాలేదు. నువ్వు మరీ పొగుడుతున్నావు. పొగట్టా? నో 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 నో, ఇట్స్ ఎ ఫ్యాక్ట్.
నీ ఒంటి మెరుపు, ఆ కళ్ళల్లో తళుకు ఏమాత్రం తగ్గలేదు. ఏయ్, నిజం చెప్పు, నన్ను ఫూల్ చేయడానికి పెళ్ళయిందని పిల్లాడున్నాడని అబద్ధం చెప్తున్నావు కదూ? గాడ్ ప్రామిస్, నేను చెప్పిందంతా నిజం. బై ద బై, సరదాగా మా రిహార్సల్స్ రాకూడదు? మా ట్రూప్ ని పరిచయం చేస్తాను. ఓకే ఓకే, కమ్ ఫాలో మీ. Welcome, Vani. Welcome. Hey, boys and girls. Come here, come here, come here, come here. She is Vani, my classmate and a wonderful dancer. డాన్స్ అని చెప్పడం ఎందుకు? ఇప్పుడు కేవలం హౌస్ వైఫ్ నే. నేను వచ్చి మిమ్మల్ని డిస్టర్బ్ చేశానా? No, 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 no. Delight చేసావు. Come on, Vani. Sit down, please. Okay, boys and girls, back to your positions. Let's start. Come on. 1, 2, 3, 4. Stop it! Shit, 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 shit. ఎన్నిసార్లు చెప్పిన రాంగ్ స్టెప్స్ వస్తావేంటి? ఇలా అయితే క్లోజ్. నేను క్లోజ్, ప్రోగ్రామ్ క్లోజ్. వాణి, ఒకసారి ఆ స్టెప్స్ చేసి చూపించు. నేనా? Why not? Come on, you can do it. Come on, Vani, please. Please. Yes. Come on, please. Come. Steps చూపించరా? అవసరం లేదు, ఒకసారి చూశానుగా. That is Vani. ఇలా చూస్తే అలా ఫాలో అయిపోతుంది. Come on. Come on, come on. Get ready. Take positions. Yes. Boys and girls, get ready. Come on. Come on, ready? 1, 2, 3, 4. Oh, fantastic. Excellent. Super. Marvelous. Wow, 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 wow. What a grace. It's really great. Dance చేస్తే ఇంత గ్రేస్ ఉండాలి, రైట్? యా. థ్యాంక్ యూ. ఇక నేను వెళ్తాను. ప్రకాష్, వీలు చూసుకుని ఒకసారి మా ఇంటికి రా. Sure, definitely, definitely. Wow. సార్, మీకు బ్యాడ్ న్యూస్ అండి. ఎప్పుడు బ్యాడ్ న్యూసేగా చెప్పి చావు. మీ అబ్బాయి గారికి మూతి పగిలిపోయిందండి. ఏ గోడకన్నా కొట్టుకున్నాడా? ఆ దీంట్లో ఒక గుడ్డు ఉందండి. మూతి పగిలిందంటే గుడ్డంటారా? చలికాలం కదండి, మూతి పగిలింది. ఎప్పుడు చెప్పినా హడలిపోయి నువ్వు చెప్తావు. ఏదమని ఎదమని. హలో. హాయ్. హెడ్ మాస్టర్ సత్యనారాయణ గారు ఇల్లు ఎక్కడో తెలుసా? నాకు తెలుసు కానీ తమరెవరో తెలుసుకోవచ్చా? హెడ్ మాస్టర్ గారు అమ్మాయి వాణి కాలేజ్ క్లాస్మేట్ ని ఫాలో అయ్యావా? అయ్యాను. అదే. థ్యాంక్ యూ. నో మెన్షన్. అయిపోయిందిరా. ఏంటి మీ ఆయిషా? కళ్యాణం అయిన దగ్గర నుంచి అల్లుడికి మావుకి మధ్య కానీ మొగుడు పెళ్ళానికి మధ్య కానీ గొడవలు లేవని తెగ బాధపడిపోయామా? నేను కాదు, మీరు. సర్లేవా, ఇప్పుడు ఆ కొంపకి నిప్పు అంటుకుందిరా. ఏంటా ఏదో క్యాల్కులేషన్? కరెక్ట్ క్యాలిక్యులేషన్. ఇప్పుడు పెళ్ళాం క్లాస్ మీట్ అంటూ ఒక ఆడపిల్ల వచ్చిందనుకో, ఓకే. అదే పెళ్ళాం క్లాస్ మీట్ అంటూ ఓ మొగాడు వచ్చాడనుకో, ఏమవుద్ది? ఆ మొగుడికి ఆ పెళ్ళాం మీద అనుమానం స్టార్ట్ అవుద్ది. పోట్లాట్లు, కొట్లాట్లు, ఫినిషింగ్ లో విడాకులు. అంత అనుభవం కాదు, స్వానుభవం. అంత గొప్పవాడు అయినా మా ఇంటికి వచ్చినందుకు చాలా థ్యాంక్స్. ఇట్స్ ఓకే. ఓకే, మీ వాళ్ళని పరిచయం చేయి. మా అమ్మేమో గుడికెళ్ళింది, నానేమో స్కూల్కి వెళ్ళడానికి రెడీ అవుతున్నారు, మా వారేమో ఆఫీస్కి వెళ్ళడానికి రెడీ అవుతున్నారు. బయటికి రాగానే పరిచయం చేస్తానే. ఇట్స్ ఓకే. వాణి, దువ్వెనెక్కడ? వస్తున్నానండి. మా వారు. నైస్ వాయిస్. వాణి, వస్తున్నానండి, ఒక్క నిమిషం. ఏం తీసుకుంటావు? మా వాణి, నా కళ్ళజోడు ఎక్కడతో చూడమ్మా. వస్తున్నాను. మా నాన్నగారు. ఫాలో అయ్యాను. ఇప్పుడు వచ్చేస్తానే. ఏం తీసుకుంటావు? కాఫీ, టీయా? వాణి, నా బ్రీఫ్ కేస్ ఎక్కడ? టేబుల్ మీదే ఉందండి. చెప్పు ప్రకాష్. వాణి, నా షూస్ పాలిష్ చేసావా? చేశానండి. అమ్మా వాణి, అమ్మ ఇంకా రాలేదమ్మా. రాలేదు నాన్న. నువ్వు చెప్పు. వాణి, బాబు ఏడుస్తాడు చూడు. అబ్బబ్బబ్బబ్బా, ఏడుపు కొట్టు వదవా. నేను ఇప్పుడే వచ్చేస్తానుండు. నమస్తే, ఐఎమ్ ప్రకాష్. అమ్మాయి చెప్పింది, కూర్చో. థ్యాంక్ యూ. వాణి, వస్తున్నాను నాన్న. ఒరే ఎడోకరా. ఏమండి, మీతో చెప్పానే ప్రకాష్ అని. ఈయనే ప్రకాష్, ఈయన మా వారు. ఫాలో అయ్యాను. హాయ్. హాయ్, నైస్ మీటింగ్ యూ. ఎక్స్క్యూజ్ మీ, నాకు ఆఫీస్ టైం అయింది, మీరు మాట్లాడుతూ ఉండండి. వస్తాం మామయ్య. అలాగే. ఏంట్రా? పెళ్ళానికి మగ ఫ్రెండ్ వేస్తే మొగుడేంటి బయటికి వెళ్ళిపోతున్నాడు? అప్పుడే డౌట్ స్టార్ట్ అయిందంటావా? అబ్బే, ఆ ఫీలింగ్స్ ఏం కనపట్లేదండి. ఫేస్ ఫ్రెష్ గా ఉంది. లోపల ఏమైనా గ్రంథం నడుస్తామో చూద్దామా? ఏమండి, మీ ఆవిడ గారు కూడా ఇలాంటి గ్రంథాలు నడిపేవారా? చూడండి, ఎక్కువ మాట్లాడంటే టంగు పీకేస్తానండి. సార్, రిక్షా వచ్చింది. అమ్మా వాణి. వస్తున్నా నాన్న. బాబు, నా స్కూల్ టైం అయింది, మీరు మాట్లాడుతూ ఉండండి. మాస్టర్ కూడా వచ్చేస్తున్నారు. అవునవును.
పద. అబ్బా వర్షం వెలిసినట్టయింది. అటు నాన్న స్కూల్కి వెళ్ళే టైము, ఇటు ఈయన ఆఫీస్కి వెళ్ళే టైము, ఫుల్ బిజీ. నీ లైఫ్ స్టైల్ మొత్తం ఫాలో అయిపోయాను. ఈ విషయంలో నీతో పర్సనల్ గా మాట్లాడాలి. ఓకే? ఓకే. ఏంటి మాట్లాడాలని సైలెంట్ గా ఉన్నావు? మెటీరియల్ పోగేసుకుంటున్నాను. క్లాస్ పీక్తావా? ఇంచుమించు అలాంటిదే అనుకో. వాణి, నువ్వు పెళ్లి చేసుకునే లైఫ్ లో చాలా పెద్ద తప్పు చేశావు. ఫాలో కాలేదు కదూ? లిజన్ కేర్ఫుల్లీ. నీ గ్లామర్ వేరు, నువ్వు డిజైన్ చేసుకున్న లైఫ్ గ్రామర్ వేరు. ఎస్, యు నో యువర్ పొజిషన్. యు ఆర్ ఎ సర్వెంట్. అవును, జీతం బద్దం లేని ఒక నౌకరి. లైఫ్ అంతా వాళ్ళకి చాకరీ చేస్తూ పిల్లల్ని కంటూ అంట్లు తోముకుంటూ కూర్చోవడమేనా నీ పని? క్లోజ్ అయిపోయింది. ఫినిష్, ఓవర్. నీ చాప్టర్ క్లోజ్. అరే, నీ అందానికి, నీ టాలెంట్ కి నువ్వు ఉండాల్సింది ఆ పెంకుటింట్లోనా? నో నో నో. నువ్వు డాన్స్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తే యూ క్యాన్ ఎర్న్ లాక్స్. కార్లు, బంగళాలు, విమానాల్లో విహారాలు అన్ని అన్ని నీ సొంతం అవుతాయి. ఫాలో అయ్యావా? నిజంగా నాలో అంత టాలెంట్ ఉందంటావా? డౌటా? నేను దేశ విదేశాల్లో ఎంతో మంది డాన్సర్స్ చూశాను, ప్రోగ్రామ్స్ చేశాను. కానీ ఏ ఒక్క అమ్మాయికి కూడా నీలో ఉన్న గ్రేస్ లేదు. అసలు డాన్స్ చేయడంలో నీ స్టైలే వేరు. జస్ట్ శాంపుల్ కి ఒక్క ప్రోగ్రామ్ చేసి చూడు, నీకే తెలుసు. మా వారు ఒప్పుకోరేమో. ఏమో ఏమిటి, ఒప్పుకోరు. ఎందుకో తెలుసా? పాయింట్ నెంబర్ 1, పెళ్ళం తనకన్నా ఎక్కువ డబ్బు సంపాదించిన, ఎక్కువ కీర్తి సంపాదించిన జెలసీ, మగహంకారం దెబ్బతింటుంది. పాయింట్ నెంబర్ 2, నువ్వు ప్రోగ్రామ్స్ ఇస్తే ఇంట్లో ఫ్రీగా చాకిరీ చేసే నౌకరుండదు. వాళ్ళ దృష్టిలో పెళ్ళాం అంటే ఏంటో తెలుసా? ఫ్రీగా చాకిరీ చేసే ఒక యంత్రం. ఏ టాలెంట్ లేని ఆడవాళ్ళు గతి లేక అలా పడుంటారు. బట్ యు సీ, నీలాంటి టాలెంట్, గ్లామర్ ఉన్న ఆడది ఒక యంత్రం కాదు. మల్లెపూల సాయంత్రం అంతకన్నా కాదు, కాకూడదు. అయితే ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? సింపుల్, నన్ను ఫాలో అయిపో. మా వారు పంపించరేమో. చెప్తే ఖచ్చితంగా పంపించరు. చెప్పకుండా వచ్చేయి. ఏయ్, కాలేజ్ డేస్ లో నువ్వు చాలా రిచ్ గా బ్రతకాలని కలలు కనేదానివి, గుర్తుందా? ఇప్పుడు ఉంది. దెన్ సంపాదించు. సంపాదించే అవకాశం ఉంది. నువ్వు నాతో వస్తే నేను వెంటనే చేయబోయే మ్యూజిక్ అండ్ డాన్స్ ఛానల్ ప్రోగ్రామ్ లో నిన్ను ఇంట్రడ్యూస్ చేస్తాను. ప్రెస్ లో బ్రహ్మాండమైన పబ్లిసిటీ ఇస్తాను. అంతే, నువ్వు కోరుకున్న కోట్లు నీ కాళ్ల దగ్గరికి నడిచొస్తాయి. యు నో వన్ థింగ్, భూమి తిరుగుతున్నది సూర్యుడి చుట్టూ. ఎందుకు తిరుగుతుందో తెలుసా? తెలీదా? ఎందుకంటే సూర్యుడు కొత్త రూపాయి బిళ్ళలా తళతళ మెరిసిపోతుంటాడు. ఫాలో అయ్యావా? నువ్వు డబ్బు సంపాదిస్తే నీ వాళ్ళంతా నీ చుట్టూ తిరుగుతారు. అది నువ్వేం చెప్పదు, జస్ట్ విను. నువ్వు డబ్బు సంపాదిస్తే నాకేం లాభం రాదు. ఇందులో నా స్వార్థం లిటిల్ బిట్ ఉందనుకో. నువ్వొస్తే నా ట్రూ ప్రెస్టేజ్ పెరుగుతుంది, డిమాండ్ పెరుగుతుంది. ఆలోచించుకో. ఒక్కసారి కాదు, 100 సార్లు ఆలోచించుకో. నీకిష్టమైతే రాత్రి 12 గంటలకి మీ వీధి చివర కారులో వెయిట్ చేస్తుంటాను. ఎగ్జాక్ట్లీ హాఫ్ అన్ అవర్ వెయిట్ చేస్తాను. వస్తే హెవెన్ ఎలా ఉంటుందో చూపిస్తాను. లేదా ఆ హెల్లోనే, ఆ వెల్లోనే మగ్గిపో. ఇట్స్ అప్ టు యూ. బాయ్. అది
వెరీ గుడ్ వాణి, వెరీ గుడ్. నా సలహా 100% ఫాలో అవుతావు అనుకున్నాను, ఫాలో అయ్యావు. ఇంకా ఈ ఇంటిని, నీ మొగుణ్ణి పూర్తిగా మర్చిపో. ఓకే? హే, ఎనీ సెకండ్ థాట్? వెరీ గుడ్, లెట్స్ గో. మళ్ళీ మీ వాళ్ళు ఎవరన్నా చూస్తే డేంజర్. కమ్ ఆన్, హరి అప్. అట్టా చూడకండి బాబు, ఆకాశానికి దిష్టి తగులుద్ది. ఎండలు కాయక వానలు కొరవక బ్యాడ్ అయిపోద్దండి. లుక్ మార్చండి బాబు. మీరే సన్నాసి, నేను ఆకాశాన్ని దిష్టి పెట్టట్లేదా? మరి? ఎప్పుడెప్పుడు తెల్లారిపోద్దా, ఎప్పుడెప్పుడు ఆ హెడ్ మాస్టర్ గారు కూతురు లేచిపోయిందో అని పేపర్లో హెడ్ లైన్స్ లో పడ్డట్టుగా ఊరంతా చెబుదామా అని. నిజానండోయ్, చెప్పకపోతే మీ కడుపు ఉబ్బిపోద్ది, బుర్ర పుచ్చిపోద్ది. మరి బొల్లు తెల్లారటం పెట్టి ఆ హెడ్ మాస్టర్ గారి బతుకు తెల్లగా తెల్లారిపోద్ది. అమ్మలారా, అక్కలారా, ఫ్యామిలీ లేడీస్ లారా, పరువుగా కాపురం చేసుకునే దంపతులారా, రండి బాబు రండి, రండి బాబు రండి. వేడి వేడి న్యూస్, ఫ్లాష్ న్యూస్, వేడి వేడి న్యూస్, ఫ్లాష్ న్యూస్. రండి బాబు రండి, రండి బాబు రండి, రండి బాబు రండి, రండి బాబు రండి. ఫ్లాష్ న్యూస్, వేడి వేడి న్యూస్, వేడి వేడి న్యూస్. రండి బాబు రండి, రండి బాబు రండి. ఇందు మూలముగా 50 మంది ప్రజలకు తెలియజేయనిది ఏమనగా, శ్రీ 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 కె సత్యనారాయణ బిఏ బిఈడి హెడ్ మాస్టర్ గారి ఏకైక పుత్రిక శ్రీమతి వాణి గత అర్ధరాత్రి 12 గంటల 10 నిమిషములకు మంచి దుర్ముహూర్తమునందు లేచిపోయింది అని తెలియజేయుటకు మిక్కిలి సంతోషించుతున్నాము. లేచిపోయింది హెడ్ మాస్టర్ గారి కూతురు అర్ధరాత్రి 12 గంటల 10 నిమిషాలకి మంచి దుర్ముహూర్తం లేచిపోయింది. లేచిపోయింది. ఏం కూసావురా? ఈ పిల్లలు లెగిసిపోయింది అన్నాను. అవునయ్యా, అవునయ్యా, అవునయ్యా. ఈ పిల్లం పచ్చరంగు చేత్తో సిమెంట్ గారి సూట్ కేసుతో అది క్లాస్ పెడుతూ లెగిసిపోవడం నా కళ్ళ చూశాను. మళ్ళీ అదే ఆగు, ఆగోయ్యా, ఆగు, 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 ఆగు. నువ్వెన్నిసార్లు కొట్టినా నేను అదే కొట్టుకొస్తాను. అంతెందుకు నీ ఇంట్లో పచ్చ రంగు చీర ఉందేమో చూడు, ఉండదు. సిమెంట్ గారి సూట్ కేసు ఉందేమో చూడు, ఉండదు. అంతెందుకు నీ పిల్ల ఉందేమో చూడు, ఉండదు. ఎందువల్ల పోయింది. పోయిందయ్యా. పోయిందంతే. చెప్తున్నాను కదా. ఏం మాట్లాడుతున్నాడు చూడండి బాబు. ఏం మాట్లాడుతున్నాడు చూడండి. నువ్వు లోపలికి అమ్మాయి తీసుకురా. వాణి, వాణి, వాణి. వాణి, వాణి. పూర్ణ, అమ్మాయిది ఏమండే, ఏమండే, చూశారు కదా మొహం లెగిసిపోయింది రోజు నేను చెబుతుంటే ఒక్కళ్ళు కూడా నా మాట పట్టించుకోలేదు కదా. ఏమండి మాస్టరు, తమది పరువు మర్యాద గౌరవం వంశ ప్రతిష్ట గల కుటుంబం కదా. నానా నేను లెగిసిపోతున్నాను అని మాస్టర్ పర్మిషన్ తీసుకుని లటక్కలు కారెక్కిందనుకున్నా. ఇంకా నయ్యం నా కొడుకు చేసుకున్నాను కాదు, నీ కోడలు లెగిసిపోయింది రో అంటూ ఈ తతంగం మొత్తం నా కొమ్మ ముందుండేది. మాస్టరు గాడ్ ఈజ్ గ్రేట్ అండి. బాబు, ఈ చేతులతోనే నీకు కాళ్ళు కడిగి కన్యాదానం చేశాను. అది ఇప్పుడు ఎక్కడున్నా సరే
వెతికి పట్టుకుని ముక్కలు ముక్కలుగా నరికి ఆ రక్తంతో మళ్ళీ నీ కాళ్ళు కడుగుతాను. అడ్డు తప్పుకో. మామయ్య, వాణిని చంపితే పోయిన పరువు తిరిగి వస్తుందా? రాదని తప్పు చేసిన దాని వదిలేమంటావా? చేసిన తప్పుని సరిదిద్దుకునే అవకాశం ఇమ్మంటున్నా. అంటే హెడ్ మాస్టర్ గా మీరు ఎంతో మంది పిల్లలు ఎన్నోసార్లు తప్పు చేస్తే క్షమించుంటారు, లేదా ఏది తప్పో ఏది ఒప్పో చెప్పి వాళ్ళని బాగు చేసి ఉంటారు. అలాంటి మీరు అది పిల్లల విషయం, కానీ ఇది వాణి పసిబిడ్డకి తల్లైనా ఇంకా పసితనం పోలేదు. కార్లు బంగళాలే జీవితమని భ్రమలో ఉంది. ప్రలోభానికి గురై ఆశలకు ఎరై వెళ్ళిపోయి ఉంటుంది. నేను వెళ్ళి నచ్చ చెప్పి వాణిని తీసుకొస్తాను. బాబు, రెండు చేతులు ఎత్తి నమస్కరించాల్సిన సంస్కారం నీకున్నా నాకు అర్హత లేదు. సాధారణంగా బిడ్డలు తప్పు చేస్తే తల్లిదండ్రులు క్షమిస్తారు, కానీ ఇంత అవమానం చేసిన వాణిని నువ్వు క్షమిస్తున్నావంటే నువ్వు దానికి భర్తవే కాదు, తల్లివి, తండ్రివి, దైవానివి. ఇలాంటి భర్తని పండంటి బిడ్డని వదులుకుని వెళ్ళినది బాగుపడదయ్యా. వద్దు, నువ్వు వెళ్ళొద్దు. నువ్వు వెడితే ఏదైనా అవమానిస్తుంది. అవమానించినా అభిమానించినా వాణి నా భార్య. అప్పుడు ఇంకా చులకనైపోతావు బాబు. నలుగురు చులకనగా చూసినా హేళన చేసినా అది నాకు అనవసరం. నాకు కావాల్సింది నా భార్య. ఏదో భ్రమలో ఉన్న నా భార్యని సరైన దారికి తీసుకురావడం భర్తగా నా బాధ్యత. వస్తాను. ఏమండి, అల్లుడెళ్ళి రమ్మంటే వాణి తిరిగి వస్తుందా? తప్పు తెలుసుకున్నది వస్తే దానికి మరో జన్మ వచ్చినట్టు, రాకపోతే జన్మ ఉన్నా చచ్చినట్టు. Get down one. Come. Hey driver, इधर आओ. Luggage निकालो. హాయ్ ప్రకాష్. Hi Rita. By the way, this is Vani. Vani, this is Rita. మీరు ఫోన్లో చెప్పింది. Yeah. హాయ్ హాయ్. ఓకే వాణి, ఇది రీటా ఇల్లు. ప్రస్తుతానికి నువ్వు ఇక్కడ స్టే చేయి. ఓకే, రీటా నీకు తోడుగా ఉంటుంది. నేను కొన్ని పనులు చూసుకోవాలి. రీటా, సాయంత్రం షూటింగ్ మీరు ఇద్దరు డైరెక్ట్ గా వచ్చేయండి. ఓకే ఓకే. హే వాణి, వాట్ ఇస్ దిస్? ఇంకేం ఆలోచించుకో. సింపుల్ గా రీటర్న్ ఫాలో అయిపో. రైట్, బాయ్. నాతో కంపెనీ మీకు బోర్ కొట్టదు. రండి రండి. Dear press people, channel people, and well-wishers, welcome. Welcome to everybody. Now I would like to introduce a new star to the world of dance, Vani. హాయ్ మేడం, आपका लाइफ एम्बिशन क्या है? ఈ ఫీల్డ్ లో నంబర్ 1 స్థానానికి ఎదగటం. Yes, within no time, she'll become number 1. नंबर 1 बन के क्या हासिल करना चाहते हैं? డబ్బు, కీర్తి. Yes. ఎక్స్క్యూజ్ మీ మేడం, ఆర్ యు మ్యారీడ్ ఆర్ అన్మ్యారీడ్? Listen, పెళ్ళైందని చెప్తే ఈ ఫీల్డ్ లో గ్లామర్ ఉండదు. కాలేదని చెప్పు. మేడం, आपसे ही पूछ रहे हैं, आर यू मिस और मिसेस? అసలు ఆ డౌట్ మీకు ఎందుకు వచ్చింది? నాకు ఇంకా పెళ్లి కాలేదు. ఐ మిస్ వాణి. I'll give you more details later. Just a minute. Okay, folks, join the party. Come. ఇక్కడికి ఎందుకు వచ్చారు? నీతో మాట్లాడాలి. ఏం మాట్లాడాలి? కూర్చొని మాట్లాడుకుందాం.
నాకు టైం లేదు, అవతల పార్టీ జరుగుతోంది. నేను త్వరగా వెళ్ళాలి. వాణి, నువ్వు చేసిన పని చాలా తప్పు. చెప్పకుండా రావడమేగా. చెప్తే మీరు పంపించరని వచ్చేశాను. ఇందులో తప్పే ఉంది. నువ్వు తప్పనుకోవడం లేదు, కానీ లోకం నువ్వు లేచిపోయావనుకుంటున్నారు. ఐ డోంట్ కేర్. నేను గొర్రెతోక బతుకు బ్రతకలేను. నాకు డబ్బు కావాలి, కార్లు బంగ్లాలు కావాలి. అవి సంపాదించడమే నా లక్ష్యం. అంతవరకు ఎవరిని కేర్ చేయను. అవన్నీ సంపాదించిన తర్వాత ఏం చేస్తావు? సుఖంగా బ్రతుకుతాను. ఆ సుఖమైన బతుకు ఇప్పుడు నీకుంది. అది అసలు బ్రతికే అనుకోవడం లేదు. వాణి, ఎంత సంపాదించినా ఇంకా సంపాదించాలని అనిపిస్తుంది. దానికి అంతుండదు, ఎప్పటికీ తృప్తి ఉండదు. అందుకే ఉన్నదంతా తృప్తి పడాలి. అది చేతకాని వాళ్ళ అనే మాట. సరే, నీ ఇష్టం. కానీ ఇలా చెప్పకుండా రావడం కన్నా ఓసారి ఇంటికి రా, మేమే నేను పంపిస్తాం. ఎక్కడికి? బలకటిగా? వాణి, నాకు తెలుసు. ఇంటికొస్తే నన్ను కట్టుపడేస్తారు. మళ్ళీ గడప దాటనివ్వరు. వాణి, అత్తగారు మామగారు కూతురు లేచిపోయిందని నిందను తట్టుకోలేకపోతున్నారు. వాళ్ల కోసమైనా. నా కోరికలు ఏమి వాళ్ళు తీర్చినప్పుడు వాళ్ళు ఎలా పోతే నాకే, ఏమైపోతే నాకే. సరే, వాళ్ల కోసం రావద్దు. నీ ఇష్టాన్ని చంపుకుని నా కోసం కూడా రమ్మని అడగను. అభం శుభం తెలియని పసివాడు. వాడి కోసమైనా ఓసారి ఇంటికి రా ప్లీజ్. వాడసలు పుట్టాడన్న సంగతే నేను మర్చిపోయాను. చివరిసారిగా బతిమాలుతున్నాను. ఇంకా మళ్ళీ ఎప్పుడు కనపడకపోతే సంతోషిస్తాను. ఇంకా మీరు వెళ్ళొచ్చు. ఓకే మిస్ వాణి, జీవితంలో ఏం మిస్ అయ్యావో ఇప్పుడు నీకు తెలీదు. తెలిసేసరికి జీవితం మిస్ అవుతుంది. అప్పుడు ఎంత ప్రాకులాడినా మిస్ అయిపోయింది ఎప్పటికీ అందదు. బాయ్, గుడ్ లక్. ఆ మాస్టర్ దగ్గర నేర్చుకొచ్చినట్టున్నాడు సుభాషితాలు. నేను రాను అని నిన్ను అవమానం చేసి పంపించేసింది కదా. వెళ్ళిపోయి చేసిన అవమానం కంటే ఎక్కువేం కాదది. వెళ్తాను మామగారు. ఎక్కడికి పెడతావయ్యా? భరించగలిగితే బతకడానికి, లేకపోతే చావడానికి. అయ్యయ్యో, అవే మాటలయ్యా. కావాల్సినంత కర్మ నీకేం పట్టింది? బతికుండాల్సినంత అవసరం మాత్రం ఏముంది అత్తయ్య? దాన్ని ప్రాణానికి ప్రాణంగా పెంచుకున్నాను. మమ్మల్ని కాదంది, వెళ్ళిపోయింది. నీకు నేను పెట్టింది సంతోషించాను, ముచ్చట పడిపోయాను. ఇప్పుడు ఉన్న పేరు తీసేసింది, వెళ్ళిపోయింది అని. కానీ బాబు, నిన్ను అల్లుడిగా అనుకోలేదయ్యా, కొడుగ్గా భావించాను. ఇంకా నువ్వున్నావనే ధైర్యంతో ఈ గుండె ఆగిపోకుండా కొట్టుకుంటుందయ్యా. నేనెందుకు బ్రతికుండాలి అంటున్నావు? ఉండాలి, మా కోసం ఉండాలి. మేం బ్రతికుండడం కోసం నువ్వు ఉండాలి. లేదు, మీరు చస్తే చావండి, నేను పోతానంటావు. నీ ఇష్టం. మమ్మల్ని అనాథలుగా అవతలేసి వెళ్ళి. కానీ బాబు, రేపు మీ ఇద్దరం చస్తే మా శవాలు అనాథల్లా నడి రోడ్డు మీద పడిపోకుండా నువ్వెక్కడున్నా సరే వచ్చి టిప్పు పెట్టి వెళ్ళి. చాలు. మావగారు, నాకు తెలుసయ్యా నువ్వెందుకు వెళ్ళిపోతానంటున్నావు. ఆ పాపిష్టి దాన్ని కన్నా తల్లిదండ్రులు వీళ్ళు కూడా నీచులై ఉంటారు. వెళుతూ ఉంటే మా పాప అనుకుని వెళ్ళిపోవాలనుకుంటున్నారు. ఓవయ్యా, ఓ. మావగారు, మనసా వాచ కర్మనా చెప్తున్నాను. ఇది వరకు మీ మీద ఎంత గౌరవం ఉందో ఇప్పుడు అంతే గౌరవం ఉంది. ఆ గౌరవం కాదయ్యా నాకు కావలసింది. పిడికెడు ప్రేమ, రవంత అభిమానం, అచ్చాలు. అవన్నీ లేవనుకుంటున్నారు మామగారు. ఉంటే నువ్వు ఇలా ఎందుకు వెళ్ళిపోతానన్నావు? ఎందుకన్నావయ్యా? ఎందుకన్నావు? చెప్పు చెప్పు. వెళ్ళిపోవాలనుకున్నాను, ఇప్పుడు ఎప్పటికీ వెళ్ళిపోకూడదు అనుకుంటున్నాను. బాబు,
ఇప్పుడే పాలు పెట్టానండి, బిడ్డ ఎందుకు ఏడుస్తున్నాడో ఏమో. బాబా నా బాబు నా అల్లుడు, అల్లుడు, నాదో చిన్న కోరిక తీరుస్తావా బాబు? మీరెప్పుడు ఏదడిగినా కాదనలేదు. ఆ నమ్మకంతోనే అడుగుతున్నాను. చెప్పండి. నాకు కూతురు కావాలి. వాణిని నా కోసం కాకపోయినా బిడ్డ కోసమైనా ఇంటికి రమ్మని బతిమాలాడు. రానంది. నాకు భార్యగా కాకపోయినా మీకు కూతురిగా ఇంటికి రమ్మని మళ్ళీ అడుగుతాను. దాని గురించి కాదయ్యా, అది ఇంటి గడప దాటి ఏ రోజున బయటికి వెళ్ళిందో ఆ రోజునే చచ్చింది. ఒకవేళ తిరిగి వచ్చినా నేను రానివ్వను. మరి కూతురు కావాలని అడిగారు? అడిగాను. రానివని అంటున్నారు. కూతురు కావాలంటున్నారు. ఎలా? నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకుంటే వస్తుంది. మళ్ళీ పెళ్ళా? వద్దండి, ఈ జన్మకి అనుభవం చాలు. అంత మాట అనకు బాబు. నా కూతుర్ని కాకుండా ఇంకెవరిని పెళ్లి చేసుకున్నా నువ్వు సుఖంగా ఉండేవాడివి. నా చేతులతో నీ జీవితాన్ని నాశనం చేశాను. నాకే గనక ఇంకో కూతురు ఉండి ఉంటే నీకే ఇచ్చి పెళ్లి చేసి ఉండేవాడిని. ఆ అవకాశం నాకు లేదు. అందుకే నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకుని నాకు కూతురుని తెచ్చిపెట్టమని ప్రాధాన్యపడుతున్నాను. అది కాదు అవును బాబు, నీకు భార్య అవసరం లేకపోయినా ఈ పసివాడికి తల్లి కావాలిగా. వీడి కోసమైనా. తల్లి లేని వాడంటే జాలి పడతారు. తల్లి లేచిపోయిందంటే గేలి చేస్తారు. నా కొడుక్క పుట్టడం వాడు చేసుకున్న కర్మ. ఆ కర్మను తప్పించడం నీ చేతుల్లోనే ఉందయ్యా. నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకుంటే వాడికి తల్లి వస్తుంది. వాడికి తల్లి ఉంటే తన తల్లి ఎవరితోనో లేచిపోయిందన్న సంగతి వాడికి ఎప్పటికీ తెలియదు. అందుకే బాబు మళ్ళీ పెళ్లి చేసుకోమని చెప్తున్నా. బాబు, నా జీవితంలో ఇంతవరకు దేహి అని ఎవరిని అడగలేదు. ఒక్కసారి నా కూతురు కోసం నిన్ను అడిగాను. ఇప్పుడు నువ్వు పెళ్లికి ఒప్పుకుంటే నీ కోసం ఎవరినైనా మీ కూతురిని నాకు దత్తు ఇవ్వండి అని ప్రాధాయపడతాను. ఆ దత్తు తెచ్చుకున్న కూతురిని నీకిచ్చి పెళ్లి చేస్తాను. బాబు, ఈ మాస్టర్ జీవితంలో చేసిన ఒకే ఒక తప్పు, ఆ తప్పును సరిదిద్దుకునే అవకాశం నాకివ్వు బాబు. నమస్కారం మాస్టారు. నమస్కారం పెట్టాల్సినంత యోగ్యత నాకు లేదయ్యా. ఎంత మాట అన్నారు మాస్టారు. మాస్టారు, మీరు ఉద్యోగానికి రాజీనామా చేశారట. జీవితానికి రాజీనామా చేయాలనుకున్నాను, కానీ మా అల్లుడు కోసం ఆ పని చేయలేకపోయాను. నిలబడే ఉన్నారు, కూర్చోండి మాస్టారు. యాచించడానికి వచ్చిన వాడికి కూర్చుని అర్హత ఉండదయ్యా. అంత మాట అనకండి మాస్టారు. ఇవాళ నేను 2 పూట్ల అన్నం తింటున్నాను అంటే అది మీ చలవే. యాచించడం లాంటి పెద్ద మాటలు మాట్లాడి నన్ను మరింత చిన్నవాణ్ణి చేయకండి. ఆజ్ఞాపించండి. నీ కూతుర్ని నాకు దత్తు ఇవ్వమని అడగడానికి వచ్చా. దత్త? అవునయ్యా.
జరిగిన విషయాలని నీకు తెలుసు. మీ అమ్మాయిని నాకు దత్తుగా ఇస్తే నా కూతురుని చేసుకుని నా అల్లుడికి ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నాను. నా కారణంగా నా అల్లుడి జీవితం నాశనం అయిపోయింది. మళ్ళీ అతని జీవితాన్ని చిగురింప చేయాలనుకుంటున్నాను. అందుకోసమే ఇంతగా వేడుకుంటున్నాను. 10 మందికి ఇవ్వటమే కాని ఎవరిని ఎప్పుడూ ఏది అడగని మీరు ఇలా అడుగుతుంటే హృదయం ద్రవించిపోతుంది. ఇస్తాను, తప్పకుండా ఇస్తాను మాస్టారు. సంతోషం మాస్టర్. అమ్మా, నా మీద అభిమానంతో మాస్టర్ నిన్ను నా కూతురుగా దత్తివ్వడానికి ఒప్పుకున్నారు. నా కూతురుగా నా ఇంటికి రావడానికి ఇష్టమేనమ్మా. మా అల్లుడిని పెళ్లి చేసుకోవడానికి ఇష్టమేనా? ఆహా, బలవంతం ఏం లేదమ్మా. నీకిష్టం అయితేనే, లేకపోతే వద్దు. మీ ఇష్టమే నా ఇష్టం. చాలా సంతోషం తల్లి. జీవితంలో ఎందరికో ఎన్నో పాఠాలు నేర్పాను. కానీ ఈ రోజు మీ నుంచి మానవత్వం అనే కొత్త పాఠం నేర్చుకున్నాను. అంత మాట అనకండి మాస్టారు. వెళ్ళొస్తాను. పెళ్లికి ముహూర్తం పెట్టించి వచ్చి అమ్మాయిని తీసుకువెళ్తాను. అలాగే. ఈ జన్మలో ఆ మహానుభావుడు రుణం తీర్చగలనో లేదో అనుకున్నాను. ఆ అవకాశాన్ని భగవంతుడు ఇలా ఇచ్చాడు. 3 నిమిషాల లోకల్ కాలు ₹1. ఓ ఏమయ్యా, 3 నిమిషాలు ఫోన్ మాట్లాడితే ఎంత? జస్ట్ ₹1 బోర్డులో రాసింది కదా సార్. ఆ బోర్డులో ఉన్న మ్యాటర్ కమిటీ ఏంటో కదా. కమిటీ ఏముంటారు? తేడా ఏం రాదు కదా. రాదు. సరే, నేను ఫోన్ తీసి హలో అనగానే టైం ఎంత అయిందో చెప్పాలి. అలాగే. అర్థమైందా? రింగ్ అవుతుంది. హలో, అది 1 నిమిషం. ఎవరు? సుబ్బారావా? నేను స్వామిని. అదేనయ్యా, మా అమ్మాయికి పెళ్లి సంబంధం చూడమని చెప్పాను కదా. చూసావా ఏంటి? కుర్రాడు ఎస్టీడీ బూత్ నడుతుంటాడా? చిచ్చి, ఆఫ్టర్ ఆల్ నా కూతురుని ఎస్టీడీ బూత్ నడుపుకునే వాడికి ఇస్తానా? నెవర్. సిగ్గు లేదు. పెట్టేస్తాను. పెట్టాయి. ఏమెంత? 12 నిమిషాలు. అంటే ఎంతసేపు మాట్లాడాను? 1 నిమిషం. ఇదిగో, ఇదేంటిది? ₹10 నేను ఎంతసేపు మాట్లాడాను? 1 నిమిషం. 3 నిమిషాలు ఫోన్ మాట్లాడితే ఎంత? ₹1. 3 నిమిషాల్లో 1 నిమిషం అంటే ఎన్నో వంతు? 3వ వంతు. రూపాయిలో 3వ వంతు ఎంత? 33 పైసలు. నేను ఎంత ఇచ్చాను? ₹10. అంటే ధర్మగుణము విశాల హృదయం ఉన్నవాడిని కాబట్టి 17 పైసలు ఎక్కువ ఇచ్చాను. అర్థమైందా? సార్, 3 నిమిషాల కాలు ₹1 అని బోర్డులో ఉంది కదా సార్. అదంతా నాకు అనవసరం అయ్యా. 3 నిమిషములు గాని అంతకు లోపు గాని ఎంతసేపు మాట్లాడినాను రూపాయి తప్పనిసరిగా ఇవ్వవలేను అని నువ్వు బోర్డు పెట్టుకోవాలి. పెట్టలేదు కాబట్టి అంతే. సార్, మరి మీరు డెప్త్కి వెళ్ళిపోతున్నారండి. నేనంతే, మా అమ్మాయి కూడా అంతే. చాలా డెప్త్కి వెళ్ళిపోతుంటాం. హలో ఎస్టీడీ బూత్. అదయ్యా, ఆ 3 గదుల పోర్షను అద్దెకిస్తా. అద్దె నెలకి 2000. సెపరేట్ మీటర్ లేదు కాబట్టి కరెంటుకి నెలకి ₹200. ఇది కాకుండా 6 నెలల అద్దె అంటే ₹12,000 అడ్వాన్స్ గా నువ్వు ఇవ్వాలి. అలాగే సార్, అలాగే. అవును, ఇంతకీ నీకు పెళ్ళయిందా? మీరు ఒప్పుకుంటే అయిపోతుంది. అదేంటి నేను ఒప్పుకోవడం ఏంటి? అదే సార్, మీ ఇంట్లో అద్దెకి దిగుతున్నాను కదా, ఇక మీదట మీరే పెద్ద దిక్కు కాబట్టి మీరు చేసుకోమని చేసుకుంటా. లేక లేదు. నువ్వు నాకు తెగ నచ్చేసావు. డెప్త్లోకి వెళ్ళే కొద్దీ ఇంకా నచ్చుతాను. మరి అగ్రిమెంట్ రాసుకుందామండి. అగ్రిమెంట్ ఎందుకు? మాటే స్టాండర్డ్. బాగా డెప్త్లోకి వెళ్ళి ఆలోచించండి సార్. నేను ఎప్పుడైనా అద్దె కొట్టేసుకోండి, అది దానికోసమే. అది నిజమే. అగ్రిమెంట్ రాసుకున్నాం. ఇదిగో, నేను చెప్పినవన్నీ రాసి ఇల్లు అద్దెకిస్తున్నట్లుగా అగ్రిమెంట్ రాశాను. ఈ రెంటి మీద నువ్వు కూడా సంతకం పెట్టు. పెట్టు. ఇక్కడ ఇదిగో నీ కాపీ. అడ్వాన్స్ ఇదిగోండి సార్. ఎంత? 12,000గా? 12,000. లెక్క పెట్టలేదుగా? లెక్క పెట్టగల.
ఇంట్లో ఎప్పుడు దిగుతున్నా? నేను దిగడం పక్కన పెట్టు. నువ్వు ఎప్పుడు ఖాళీ చేస్తావు? ఏయ్, అర్థం పర్థం లేకుండా మాట్లాడవాకు. నేను ఖాళీ చేయడం ఏంటి? ఏంటే బయట రా. ఎక్కడికి? బయట రా నువ్వు. ఎందుకు? బయట రా, పద. చెప్తాను. బోర్డులో ఏం రాసింది? ఇల్లు అద్దెకి ఇవ్వబడును. అగ్రిమెంట్లో ఏం రాసింది? ఇల్లు అద్దెకిస్తున్నట్టు. అయితే ఖాళీ చెయ్యి. అదేంటయ్యా, నేను నీకు ఇచ్చిన 3 గదుల పోర్షనే కదా. అలాంటప్పుడు 3 గదుల పోర్షన్ అద్దెకి ఇవ్వబడని బోర్డు మీద రాయాలి, అలాగే అగ్రిమెంట్ చేయాలి. నేను ఒప్పుకోను. నువ్వు ఒప్పుకోకపోతే ఆ. ఇల్లు అద్దెకి ఇచ్చినట్టు అగ్రిమెంట్ రాసి ఇప్పుడు కాదంటావని చీటింగ్ కేసు పెట్టి నిన్ను జైల్లో చేయిస్తా. అమ్మో, అంత పని చేయకు. అంత పని చేయకు. అందుకని ఖాళీ చేసేయి. ఇప్పటికిప్పుడు ఖాళీ చేసి వెళ్ళిపోమంటే ఎక్కడికి వెళ్తారమ్మా? అది కరెక్టే. నేను విశాల వదిలేను కాబట్టి ఆ. నేను రెంట్ తీసుకుని ఇంట్లో నేను ఉండిస్తా. ఆ. కాకపోతే రెంట్ అవుతుంది. రెంట్? అవును, నెలకి 3000. ఆ. నేను నీకు ఇవ్వాల్సింది 2000 పోగా నువ్వే నాకు 1000 రూపాయలతో సరిపోతుంది. వాటర్ సెపరేట్, కరెంట్ సెపరేట్. ఓకే ఓకే. నెలకి 3000 చెప్పరా? 6 నెలలు అడ్వాన్స్ 18,000 కొట్టు. 18,000? అవును. కొట్టు. ఇదిగో రెడీగా 12,000 ఉన్నాయి. ఆ. మిగతా 6,000 నువ్వు ఇంట్లో దిగుతావు కదా, అప్పుడు ఇస్తారే. ఇస్తా కదా. గాడ్ ప్రామిస్. ఇదిగో ఇల్లు జాగ్రత్త. బేకులు గీకులు కొట్టావో అయిపోతావు. నా డెప్త్ ఏంటో అర్థమైంది కదా. ఓరి వీడి డెప్త్ బంగారం గాను. నా ఇంటికి నేనే అద్దె కట్టుకునే డెప్త్ లో పడేశాడు. ఈ డెప్త్ లోంచి నేను ఎప్పటికి బయటపడతానో ఏమిటో. ఏంటి మేకప్ లొకేషన్ లోనా? మీరు రావాల్సిన అవసరం లేదమ్మా. ఈ ప్రోగ్రామ్ కి కొత్త హీరోయిన్ పెట్టారు. అవునమ్మా, మమ్మల్ని ఆవిడ దగ్గరికి వెళ్ళమని ప్రకాష్ గారు చెప్పారు. వాట్? నా బదులు కొత్త హీరోయిన్ పెట్టారా? ఎగ్జాక్ట్లీ. ఆ మేకప్ అవుట్ 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 అవుట్. మీరు వెళ్ళొచ్చు. వెళ్ళండి. కమాన్, హరి అప్, హరి అప్, హరి అప్. ప్రకాష్, అది కాదు ప్రకాష్, ఇది చాలా అన్యాయం. నో, నాట్ ఎట్ ఆల్. నీ ఎంట్రీతో నీ ముందు హీరోయిన్ అవుట్. ఇప్పుడు నువ్వు ఈ లైన్ లో ప్రతి వాళ్ళకి తప్పని పరిస్థితి ఇది. మార్కెట్ ని బట్టి మనం ఫాలో అయిపోవాలి. ఎక్కడ క్రేజ్ ఉంటుందో అక్కడ పోయిట్రీ ఉంటుంది. నువ్వు చాలా స్వార్థపరుడివి. నో, హే, ఐఎమ్ ఏ బిజినెస్ మ్యాన్. నేను స్వార్థపరుణ్ణైతే ఇంత అందం అందుబాటులో ఉన్నా ఏనాడు నిన్ను కనీసం టచ్ కూడా చేయలేదు. కానీ నువ్వు సంపాదించుకున్న ప్రాపర్టీలో సింగిల్ ఎన్పీ కూడా నేను ఆశపడలేదు. సో ఐఎమ్ క్లీన్. ఐఎమ్ నాట్ ఎ సెల్ఫిష్ మ్యాన్. ఐఎమ్ ఏ పక్కా బిజినెస్ మ్యాన్. ఇన్నాళ్ళు కష్టపడ్డావు, ఇంకా రెస్ట్ తీసుకో. ఓకే? ఓ మై గాడ్, షూటింగ్ టైం అయింది. బాయ్, టేక్ ఇట్ ఈజీ. ये आपकी गाड़ी की चाबी है। मुझे नई हीरोइन का पास नौकरी मिली है। शूटिंग नहीं तो मैं पागल हो जाता हूँ। मैं चलूंगा। సీత, ఏంటండి? మామయ్య, మనందరం కలిసి నార్త్ ఇండియా టూర్ కి వెళ్తున్నాం. మేమెందుకయ్యా, మీరు వెళ్ళండి. అదేం కుదరదు. ఎక్కడికి వెళ్ళినా అందరం కలిసే వెళ్ళాలి. అది కాదయ్యా, నాకు వేరే పనులున్నాయి. అందుకని బాబుని తీసుకుని మీరు సరదాగా వెళ్ళరండి. ఏమంటావే? మీ మాటే నా మాట అంటాను. నువ్వేమంటావు? మీ మాటే నా మాట మరి నువ్వేమంటావు? బస్సు బయలుదేరుతుందంట. బాబు సిద్ధంగా ఉన్నాడు అంటాను. హాయ్ రీటా. హాయ్ వాణి. ప్రకాష్ నన్ను తీసేసి కొత్త హీరోయిన్ పెట్టుకున్నాడు. ఇది మామూలే. ఇది మామూలేనా? ఏమిటో ఒక్కసారిగా ఒంటరిదాన్ని అయిపోయాను. పిచ్చి బోర్గా ఉంది. మా ఇంటికి రావా? సారీ వాణి, నాకు వేరే పనుంది. ఇట్స్ ఆల్ రైట్. हाय रति. हाँ, मैं बिल्कुल अकेली हूँ. आज शूटिंग भी नहीं. मुझे बहुत बोर लगती है. तुम मेरे घर आओ ना. क्या नहीं आ सकती हो? ओह, शूटिंग जा रही हूँ. अच्छी बात.
హాయ్ వాణి, కమ్ 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 కమ్. కూర్చో, సిట్ సిట్. ఏంటి ఏంటి ఇలా వచ్చా? పొద్దున్నుంచి ఎంత బోర్ కొట్టిందో తెలుసా? వాళ్ళకి ఫోన్ చేసి వీళ్ళకి ఫోన్ చేసి బీచ్లో కూర్చుని పిచ్చెక్కిపోయింది. ఐమ్ గెటింగ్ మ్యాడ్ ప్రకాష్. ఈ ఒంటరితనాన్ని భరించలేకపోతున్నాను. నాకు వర్క్ కావాలి ప్రకాష్. సారీ, ఇంకా నీకు వర్క్ ఉండదు. ఉండదు అని ఫీల్ అవుతూ కూర్చునే కన్నా కార్లున్నాయి, బంగ్లాలున్నాయి, ఎంజాయ్. కార్లు కాలక్షేపానికి పనికిరావు. బంగ్లాలు ఒంటరితనాన్ని పోగొట్టలేవు. యూ హ్యావ్ టు అడ్జస్ట్. ఒక్కరోజైతే ఉండగలను. జీవితాంతో ఇలా ఒంటరిగా ఎలా ఉండను? ఒంటరిగా ఉండడం ఎందుకు? మళ్ళీ పెళ్లి చేసుకో. పొద్దునుంచి అత్తయ్య మామయ్య కనిపించడం లేదు, ఎక్కడికి వెళ్ళారు? వాళ్ళు సైన్స్ మాస్టర్ కూతురు పెళ్ళట. మీరు నిద్రలేచేసరికి వెళ్ళారు. సాయంకాలం వస్తారు. అలాగా? అయితే వాళ్ళ ఆఫీస్ దుమ్మా. ఇలా డుమ్మాలు కొడుతూ ఉంటే ఉన్న ఈ కాస్త ఉద్యోగం కూడా ఊడుతుంది. ఊడితే ఊడింది లేవోయ్. ఎవ్వరూ లేకుండా ఒంటరిగా ఇంట్లో ఎలా ఉంటావు? బోర్ కొట్టదు? నాకు బోర్ కొడితే మీకేంటంట? జీవితాంతో నీకు తోడుగా ఉంటానని ప్రమాణం చేశాను కదా. గురుజీ, ఉత్తరం రాసి పెట్టండి. నేను నీకు రాసి పెట్టమంటరా? నువ్వే రాసిపోయాడు. నేను రాస్తే నేనే వెళ్ళి చదవాలి. అంత బ్యాడ్ గా ఉంటుంది మన రైటింగ్. రాయండి ప్లీజ్. చెప్పాడు. ప్రియమైన మామయ్యకు, ఇక్కడ మేమంతా క్షేమంగా ఉన్నాము, మీరంతా అక్కడ క్షేమం అని తలుస్తాను. రాశారా? తన పట్ల ఇక్కడ మేమంతా ఆరోగ్యంగా ఉన్నాము, అక్కడ మీరంతా ఆరోగ్యంగా ఉన్నారని తలుస్తాను. ఇప్పుడే కదా చెప్పావు, మళ్ళీ అదే ముక్క చెప్తావుటి? నీదొక మాయగోళ. మీరు రాయండి. ఇకపోతే నాన్నకు గుండెపోటు వస్తే అపోలోలో జాయిన్ చేశాను. అంతా ఆరోగ్యంగానే ఉన్నారని చెప్పావు కదరా. తమ్ముడికి కాలు విరిగితే మెడ్విన్ లో జాయిన్ చేశాను. చెల్లెమ్మకు అమ్మోరు పోసింది. మీకు హై బీపీ కదా, ఎలా ఉంది? అత్తగారికి ఉబ్బసం తగ్గిందా? బావమరిదికి టీబీ తగ్గిందా? ఇది చెప్పడానికి ఉత్తరం కూడా ఎందుకురా? ఆల్ అవుట్, స్టార్ట్ ఇమ్మీడియట్లీ అండ్ టెలిగ్రామ్ ఇస్తే సరిపోలా? మీరు ఆఫీస్లో ఉండండి, నేను ఇప్పుడు వచ్చేస్తాను. అలాగే సార్, ఉంటాను. వాణి, అంకుల్ మీరు ఇక్కడ? ఆఫీస్ పని మీద బొంబాయి వచ్చాను. సడన్ గా నువ్వు ఇక్కడ కనిపిస్తే అంతా బాగున్నారా? ఇంకా బతికే ఉన్నారమ్మా. అంకుల్. అవునమ్మా, నువ్వు వెళ్ళిపోవడంతో ఎప్పుడూ చలాకీగా ఉండే నీ భర్త ఒక్కసారిగా కుంగిపోయాడు. నలుగురు పెళ్ళాం లేచిపోయిందని గేలి చేస్తుంటే ఆ బాధను మనసులో దాచుకోలేక, బయటికి కక్కలేక నరక యాతన అనుభవించాడు. ఇక మీ నాన్న కన్న కూతుర్నే క్రమశిక్షణలో పెట్టుకోలేదు, వేలాది మంది విద్యార్థుల్ని క్రమశిక్షణలో పెట్టే అర్హత నాకు లేదని ఆ ఉద్యోగానికి రాజీనామా చేశాడమ్మా. మీ అమ్మ సరే సరే, అన్న కూతురు అత్తారింటికి వెళ్ళిందంటే ఏ తల్లైనా సంతోషిస్తుంది, కానీ అత్యాశలకు పోయి లేచిపోయిందంటే ఏ తల్లి మాత్రం సంతోషిస్తుంది చెప్పు? నిద్దట్లో కూడా నువ్వు గుర్తొచ్చి, నువ్వు చేసిన పని గుర్తొచ్చి తెల్లవార్లు ఏడ్చేదట. ఇక నీ బిడ్డ, వాడు ఆకలితో ఏడుస్తున్నాడు, అమ్మ కోసం ఏడుస్తున్నాడు, వాడు చెప్పలేడు, అవతల వాళ్ళకి అర్థం కాదు కదమ్మా. ఎందరు ఎంత అవహేళన చేసినా ఆ ఇంట్లో నవ్వుల్ని తన బోసి నవ్వులతో బతికించాడు.
నేను తప్పు చేశాను అంకుల్. చెయ్యరాని తప్పు చేశాను. నన్ను క్షమించండి అంకుల్. సరిదిద్దుకోవడానికి అవకాశం లేని తప్పు చేసావమ్మా నువ్వు. తప్పు పిచ్చితో వచ్చేసాను కానీ సత్య ప్రమాణంగా నేను ఏ తప్పు చేయలేదు అంకుల్. అంకుల్, నేనే తప్పు చేయలేదంటే నువ్వు నమ్ముతావు కదా అంకుల్? నేను నమ్మినా ఈ లోక నమ్మదమ్మా. ఒక కుటుంబం పరువు మర్యాద ఆ ఇంటి ఇల్లాలి మీద ఆధారపడి ఉంటుంది. బస్సు డ్రైవర్ తప్పు చేస్తే ఆ బస్సులో ప్రయాణికులందరూ చచ్చిపోతారమ్మా. ఇంటి ఇల్లాలు చిన్న తప్పు చేస్తే ఆ కుటుంబ సభ్యులందరూ బతికున్నా చచ్చిన వాళ్ళతో సమానం. నేనంత దూరం ఆలోచించలేదు అంకుల్. ఇప్పుడు అర్థమవుతోంది నేను చేసింది ఎంత తప్పు. అంకుల్, నేను సంజాయిషి చెప్పుకోవాల్సింది కేవలం ఆయనకి మాత్రమే. నన్ను క్షమించమని ఆయన పాదాలు పట్టుకుని వేడుకుంటాను అంకుల్. ఏం చేసినా నువ్వు పోగొట్టుకున్న స్థానాన్ని తిరిగి పొందలేవు వాణ్ణి. నీ నాన్న రామారావుకు మళ్ళీ పెళ్లి చేశాడు. ఆ అమ్మాయి కూడా నీకు తెలుసు, మీ తెలుగు మాస్టర్ శర్మ గారు అమ్మాయి సీత. అంకుల్, జీవితంలో ఏం సాధించినా ఎన్ని పదవులు పొందినా అన్నిటికన్నా పెద్ద పదవి, గొప్ప పదవి ఇల్లాలు కావడమే. ఇల్లాలినై ఉండి నా జీవితాన్ని చేతులారా నాశనం చేసుకున్నాను. నన్ను నేను నిలువునా తగలబెట్టుకున్నాను. అంకుల్, అంకుల్, నేను మీతో వచ్చేస్తాను అంకుల్. మీరు నన్ను తీసుకెళ్లరు. వాళ్ళంతా ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారమ్మా. చేసింది ఏదో చేసేసావు. నువ్వు వింటానంటే ఒక చిన్న సలహా చెప్తాను. వాళ్ళకు మళ్ళీ కనపడి వాళ్ళ జీవితాల్లో కల్లోలం లేపక వాణ్ణి. ఈ మాట చెప్పడానికి నాకు చాలా బాధగా ఉన్నా చెప్పక తప్పదు కాబట్టి చెప్తున్నానమ్మా. తర్వాత నీ ఇష్టం. వెళ్తా. ఇంట్లో అద్దెకుంటు నువ్వేనా? నేను అద్దెకుంటలేదు, నేను ఇంటి ఓనండి. నువ్వే ఓనర్ వరకు గ్యారంటీ ఏంటి? నీకు ప్రూఫ్ కావాలా? అవును. నాతో రా. రా. ఈ నెల అద్దె ఎప్పుడు కడతావు? కడతాను రా. మా రౌడీ గారు వస్తే నీ ఒంటి కట్లు కడతాను రా. అద్దె అడిగితే సిలిండర్ వేసి ఇస్తావేంటి? అద్దెగా కడతా, తప్పకుండా కడతా. హెడ్ తాకట్టు పెట్టాను సరే కడతా. సరేనా? కడతా కదా. అబ్బా అద్దె కదా కడతాలేవయ్యా. వచ్చేసావా? అబ్బా నన్ను కొడతావేందయ్యా? ఇల్లు ఖాళీ చేయనందుకు. ఖాళీ చేసిన నేను కదయ్యా, వాడు నేను ఓనర్ని. ఓనర్ ఎవరు, అద్దె కొరది ఎవరో తెలియదా? ఆడెళ్ళిపోయి చాలాసేపు అయింది. మనతో పెట్టుకుంటే రంగు పడుద్ది. పడిందిగా. అది. తాతయ్య తాతయ్య మీకోసం ఎవరు వచ్చారు? ఎవరమ్మా నువ్వు? చెప్పమ్మా, ఎవరు నువ్వు? నువ్వెవరో నాకైతే తెలీదు. ఒకవేళ మా ఆవిడికి ఎవరో తెలుసేమో. ఒక్కసారి పిలుస్తానుండమ్మా. పూర్ణ, పూర్ణ.
ఎవరమ్మా నువ్వు అంటే సమాధానం చెప్పడం లేదు. ఈవిడి గారు ఎవరు నీకెవరో తెలుసా? నాకు తెలీదండి. ఎప్పుడూ చూసిన గుర్తు కూడా లేదు. అమ్మా, నన్నలా పిలవకమ్మా. నన్నలా పిలిచే హక్కు నా కూతురు సీతకొక్కదానికే ఉంది. నీకేం కావాలి? ఏమిటే చూడబోతే ఆవిడ చాలా ధనవంతురాల్లో ఉంది. ఏదో కావాలని నీ పెంకుటింటి ముందు నిలబడి అడగాల్సిన కర్మ ఆవిడకేం పట్టిందే? చూడు ఆవిడ కట్టుకున్న చీర చూడు. నీ జీవితంలో ఎప్పుడైనా అంత ఖరీదైన చీర కట్టుకున్నావా? ఏదో సంసార పక్షంగా సగటిల్లాలుగా బతికేస్తున్న నీ ఇంటికి అంత గొప్పవాడు ఎందుకు వస్తుంది? ఎవరిదైనా అడ్రస్ కనుక్కోవడానికి వచ్చి ఉంటుంది. అంతే కదమ్మా? మాట్లాడమ్మా, మాట్లాడితే కదా నువ్వెవరో తెలిసేది. మాట్లాడకుండా ఉంటే ఎలా తెలుస్తుందమ్మా? ఒకవేళ మీ దగ్గర చదువుకున్న అమ్మాయేమో, గుర్తు తెచ్చుకోండి. కాదే, నా దగ్గర చదువుకున్న వాళ్ళకి చదువుతో పాటు సంస్కారం క్రమశిక్షణ కూడా ఉంటాయి. ఈవిడి గారిని చూస్తుంటే ఆ రెండు ఉన్నట్టుగా లేవు. అందుకని ఈవిడ నా శిష్యులు కూడా కాదు. చూడమ్మా, మా అమ్మాయి గుడికెళ్ళే టైం అయింది. నిన్ను చూస్తే మా అల్లుడికి నీకు సంబంధం ఉందని అనుమానపడే అవకాశం ఉంది. దయచేసి ఇక్కడి నుంచి తొందరగా వెళ్ళిపోమ్మా. ఏంటి ఇక్కడికి తగలబడ్డావు? నా బాబుని ఎత్తుకుపోదావనా? మా ఆయన్ని లేపుకుపోదావనా? నా ఇంటికి వచ్చినా మా వారితో మాట్లాడినా నరికి పోగులు పెడతాను. సీత, నా మాట కాస్త వింటావా? ఏంటి నీ మాట వినేది? నీలాంటి బజారు దాని మాటలు వినాల్సిన అవసరం నాకు లేదు. ఏ మొహం పెట్టుకుని ఈ ఊరికొచ్చావే? సిగ్గులేని జన్మ, ఎందులో పడి చావాల్సింది. వాణి, వాణి, నువ్వు మా ఇంట్లో ఉన్నావని తెలిసి మీ అమ్మ నాన్న వచ్చారు. లోపలికి రమ్మని ఎంత పిలిచినా రావట్లేదు. నీతో మాట్లాడి వెళ్తామని బయటే నుంచున్నారు. నువ్వు వెళ్ళి మాట్లాడిరా. ఇంటి దగ్గర నువ్వెవరో తెలియనట్టు మాట్లాడి ఇక్కడికి ఎందుకు వచ్చారా అని ఆశ్చర్యపోతున్నావమ్మా? అక్కడ నువ్వు ఎక్కువసేపు ఉంటే అల్లుడు నిన్ను చూస్తాడని పంపించేశావు. అమ్మా, ఈ ముసలి తల్లిదండ్రుల మీద, భర్త మీద నీ కక్ష తీరలేదా? పరువు, మర్యాద, గౌరవం, మనశ్శాంతి అన్నీ పోగొట్టావు. ఇంకా ఏం పోగొడదామని ఇక్కడికి వచ్చావమ్మా? నువ్వు పోగొట్టాలన్నా మా దగ్గర ఇంకేం లేదు. ఆ నాన్నని వాడు ఒకడున్నాడు, వాడు నీకు జన్మనిచ్చాడు, పెంచి పెద్ద చేశాడు అనే విశ్వాసం నీలో ఏమాత్రం ఉన్నా
సాయంకాలానికల్లా ఈ ఊరు వదిలిపెట్టి వెళ్ళిపో. లేదు నేను వెళ్ళనంటావా? చెప్పు, మేమే ఈ ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోతాం. అమ్మా, నీకు 2 చేతులు ఎత్తి దండం పెడతాను. నా కూతురి జీవితంలో నిప్పులు పోయొద్దు, నా అల్లుడి బ్రతుకు నరకం చేయొద్దు. వెళ్ళిపోమ్మా, ఈ ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోమ్మా. వెళ్ళిపో తల్లి. ఎవరు? ఏంటి, బాణి వచ్చిందా? వచ్చింది. ఏ మొహం పెట్టుకుని తిరిగి వచ్చావని చెడామడ తిట్టి పారేశాను. అంతేకాదు, ఏం మహాతల్లి మా ఆయన లేపుకుపోదామని వచ్చావా అని అడగాల్సిన 4 మాటలు అడిగి దులిపి పారేశాను. సరే సరే, అసలు ఎందుకు వచ్చిందో అడిగావా? ఆవిడ గారు ఎందుకొస్తే మాత్రం నాకెందుకని అడగలేదు. నీకు బుద్ధుందా? ఎన్నేళ్ల తర్వాత వచ్చిందంటే పాపం ఏదో కష్టం ఉంటే వచ్చుంటుంది. ఎందుకు వచ్చిందో, ఏ పని మీద వచ్చిందో కనుక్కోకుండా పంపించేస్తావా? ఇది మరీ బాగుంది. మధ్య నా మీద వస్తారేమిటి? సరే, బాణి వచ్చిన విషయం నాకెందుకు చెప్పలేదు? నేనే చెప్పొద్దన్నాను బాబు. అది మళ్ళీ నీ కంటపడితే గతం నీకు గుర్తుకొస్తుందని, ప్రశాంతంగా ఉన్న నీ మనసు మళ్ళీ పాడైపోతుందని నేనే చెప్పొద్దన్నానయ్యా. మామయ్య, పోనీ వాణి ఎక్కడుందో తెలుసా? మా ఇంట్లో ఉంది. ఇంతకు మునిపే మా ఇంటికి వచ్చింది. ఎప్పుడు కళకళలాడుతుండే ఆ మొహంలో కళాకాంతులు లేవు. మనసులో పశ్చాత్తాపం, మాటలో పశ్చాత్తాపం, ముఖంలో పశ్చాత్తాపం. తను చేసిన తప్పును తలుచుకుని కుళ్ళి కుళ్ళి ఏడుస్తోంది. నీతో ఒక్క మాట చెప్పినమని నన్ను పంపించిందయ్యా. ఇంకో అరగంటలో ట్రైన్కి వెళ్ళిపోతున్నాను అంకుల్. శాశ్వతంగా వెళ్ళిపోతున్నాను. ఇంకెప్పుడు ఎవరికి కనిపించను. ఒక్కసారి ఆయనతో మాట్లాడాలి, తీసుకురావు అని ఆ బిడ్డ దీనంగా అడుగుతుంటే కడుపు తరుక్కుపోయిందయ్యా. చేతకాక చిన్న పిల్లలు ఏడ్చేశారు. రామారావు, వాణ్ణి తను పోగొట్టుకున్న స్థానాన్ని సంపాదించుకోవాలని అనుకోవటం లేదు. తనకు ఆశ కూడా లేదు. కేవలం నిన్ను కలుసుకోవాలని, మాట్లాడాలని తపన. మళ్ళీ జీవితంలో అవకాశం వస్తుందో రాదోనన్న ఆరాటం. అమ్మను కానీ, నాన్నను కానీ, కనీసం తన కన్న బిడ్డను కానీ చూడాలనుకోవటం లేదు. కేవలం నిన్ను చూడాలనుకుంటుంది, నీతో మాట్లాడాలనుకుంటుందయ్యా. ఆలోచించుకునే వ్యవధి లేదు రామారావు. అమ్మాయి వెళ్ళిపోవడానికి టైం అయిపోతుంది. నువ్వు తనను క్షమించినా క్షమించకపోయినా పర్వాలేదయ్యా. ఆ అమ్మాయి క్షమించమని నిన్ను ఒక్కసారి అడగడానికి అవకాశం ఇవ్వు రామారావు. ప్లీజ్ ప్లీజ్. సీత, నీ వాడితో మాట్లాడుస్తాను. ఆగండి ఒక్క నిమిషం. ఆడవాళ్ళు ఎవరొచ్చినా పసుపు కుంకుమ పెట్టి పంపడం ఈ ఇంటి ఆనవాయితీ. ఆవిడ మీకు చేసిన ద్రోహం గుర్తొచ్చి కడుపు మండి తిట్టొచ్చాను. ఈ చీర పెట్టి వీడుకోలు చెప్పి రండి. వాణి ఎక్కడ? ఆ గదిలో ఉంది. వెళ్ళిపో. వాణి, బాగున్నావా? వాణి, వాణి, ఏమిటిది? ఇలా కూర్చో. ఏమండి, మీతో ఎంతో మాట్లాడాలని ఉందండి, కానీ ఇప్పుడు నాకు టైం లేదు.
నేను చెడిపోలేదండి. ఒట్టండి. ఎవరు నమ్మినా నమ్మకపోయినా నాకు అనవసరం. మీరు ఒక్కరు నమ్మితే నాకు అదే చాలండి. నమ్ముతున్నారు కదా? నమ్మకపోతే నిన్ను చూడటానికి వచ్చేవాడిని కాదు. చాలండి. ఇప్పుడు నాకెంతో తృప్తిగా ఉంది. ఏమండి, ఎవరూ లేని ఒంటరి దాన్ని అయిపోయానండి. వెళ్ళే ముందు ఒక్కసారి మీ ఒళ్ళో పడుకొని నాకు మీరున్నారనే తృప్తితో వెళ్ళిపోతానండి. ఒప్పుకుంటారు కదా? వాణి, ఇంటికి వెళ్దాం పద. అందరూ లేచిపోయిందని నిందలు వేసిన అవేమీ పట్టించుకోకుండా మళ్ళీ నన్ను మీ జీవితంలోకి ఆహ్వానించే పెద్ద మనసు మీకున్నా వచ్చే అర్హత నాకు లేదండి. కార్లు, బంగ్లాలు, నగలు, కోట్లు కావాలన్న పిచ్చిలో వాటన్నిటినీ మించిన మిమ్మల్ని వదిలి వెళ్ళిపోయానండి. నా జీవితాన్ని నేనే నాశనం చేసుకుంటాను. మళ్ళీ ఇంకో జన్మంటూ ఉంటే మీ భారీగానే పుడతానండి. ఆ జన్మలోనైనా అందరూ మెచ్చుకునే భార్యగా జీవితాంతం మీతో కలిసి జీవించాలని కోరుకుంటున్నానండి. ఇక హాయిగా వెళ్ళిపోతానండి. పిచ్చిదానా, ఎక్కడికి వెళ్ళిపోతావు? అప్పుడు ఇప్పుడు ఎప్పుడు నా హృదయంలో నీ స్థానం ఒక్కటే. పదమన్నింటికి వెళ్తాం. అక్కడ అందరూ కలిసి ఉండొచ్చు. సీత నేను ఒప్పిస్తాను అన్నట్టు సీత నీకు చీర పంపించింది. ఇదిగో చూడు వాణి, సీత నీకు చీర పంపించింది వాణి. వాణి, వాణి, వాణి.